అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మబాద్ ఫఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వమా అర్సల్నాక ఇల్లా రహ్మతుల్ లిల్ ఆలమీన్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త నుండి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ కార్యక్రమానికి సభా నిర్వహణాకర్త నుండి సోదరుడు ఇలియాస్ అహ్మద్ గారు, మరియు నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులు, నేటి కార్యక్రమంలో హాజరై ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త నుండి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుకోక అమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సోదర మహాశయులారా, నేటి నా అంశం హృదయాల విజేత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, నేటికి 1437 సంవత్సరాలకు పూర్వం మన ప్రపంచం యొక్క పరిస్థితులు చూసుకున్నట్లయితే మన పూర్తి ప్రపంచం యొక్క మానవాళి పూర్తి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉండేది. ఆనాడు అరబ్బులో ఆ అరబ్బు జాతి యొక్క పరిస్థితి చూసినట్లయితే సకల రకాల చెడులకి నిలయంగా ఉండేది అరబ్బు జాతి. ఆ తరుణంలో సృష్టికర్త నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళికి కారుణ్యంగా అంతిమ దైవ ప్రవక్తగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అరబ్బులో పుట్టించడం జరిగింది. ఆనాటి అరబ్బు ప్రభుత్వం లేనటువంటి ఒక దేశం. ఆ అరబ్బులో నుండి ప్రతి తెగ కూడాను తనకు తాను స్వతంత్రతను ప్రకటించుకుని ఉండేది. అడవి చట్టమే అక్కడి చట్టంగా ఉండేది. వారి యొక్క జీవన విధానం, అరబ్బుల యొక్క జీవన విధానాన్ని చూసుకున్నట్లయితే కొల్లగొట్టడము, దోపిడీ, అన్యాయము, అక్రమాలు, అనాథల నిరుపేదల యొక్క హత్యలు, హింసాకాండలు సర్వసాధారణంగా ఉండేవి. మానవుని యొక్క ధన, మన ప్రాణాలకి ఏమాత్రం రక్షణ ఉండేది కాదు. ఆనాడు అరబ్బుల యొక్క జీవితంలో మద్యపానము, జూదము, వ్యభిచారానికి వారు పూర్తిగా బానిసలే జీవితం గడిపేటువంటి వారు ఆ అరబ్బు ప్రజలు. నేటికి 1437 సంవత్సరాల క్రితం నుండి అరబ్బు యొక్క పరిస్థితి. ఎప్పుడు కూడాను ఒక తెగవారు మరొక తెగవారి మీద కత్తులు దూస్తూ ఉండేవారు. జరిగిన ఒక చిన్న సంఘటన కారణంగానే వారిలో విపరీతమైన కోపాలు రగులుకునేవి. అనేక దశాబ్దాల వరకు హత్యాకాండలు జరుగుతూ ఉండేవి. సోదర మహాశయులారా, అరబ్బులో నుండి పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే లజ్జారహితంగా స్త్రీ మరియు పురుషులు ఒకరెదురుగా ఒకరు నగ్నంగా సంచరించడం అంటే వారి మనస్సాక్షి ఏమాత్రం అభ్యంతరకరంగా ఉండేది కాదు. నగ్నంగానే వారు కాబా గృహం యొక్క ప్రదక్షిణలు చేస్తూ ఉండేవారు. అయితే ఆ అరబ్బు జాతి వారు ఎవరినైనా తమ అల్లుడిగా స్వీకరించడం అంటే నీచంగా, నామోషిగా భావించేవారు. అలాంటి మూర్ఖత్వపు పరువు ప్రతిష్టల కొరకు తమ ఆడ సంతానాన్ని సజీవంగానే పూడ్చిపెట్టేసేవారు. రాళ్లకి, రప్పలకి, నక్షత్రాలకి, వృక్షాలకి కనపడిన ప్రతి ఒక్క దానిని పూజించడము వారి జీవితంలో కనపడేది. అహంకారం వల్ల ఎవరి ముందు తల వంచినటువంటి వారు ప్రతి శిలా విగ్రహం ముందు తలదించేవారు. వారి యొక్క మూర్ఖత్వం ఎలా ఉందంటే, ప్రపంచాన్ని జయించుకుంటూ వెళ్తున్నటువంటి అలెగ్జాండర్ అరబ్ దేశానికి వచ్చి అక్కడి యొక్క ప్రజల జీవన విధానాన్ని గమనించి అంటాడు, ఛీ, ఇలాంటి జనాంగము, కనీసం మానవత్వం మచ్చుకైనా కనబడినటువంటి ఈ జనాంగమే సొంత సవతి తల్లితో వ్యభిచారం చేస్తున్నారు. మానవ ప్రాణానికంటూ వీళ్ళ దగ్గర ఏమాత్రం విలువ లేదు. ఇలాంటి జనాంగాన్ని ఏరడమా, ఛీ అని చెప్పేసి ఆ జనాంగాన్ని, ఆ దేశాన్ని వదిలి ముందుకెళ్ళిపోతాడు అలెగ్జాండర్. అలాంటి అజ్ఞానాంధకారంలో, అలాంటి మూర్ఖత్వంలో ఉన్నటువంటి అరబ్బు జాతిని కేవలం 23 సంవత్సరాలలో సభ్యత, సంస్కారము, గొప్ప నైతిక విలువలు గలటువంటి సమాజంగా మార్చారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ అరబ్బుల్లో ఎలాంటి మార్పును తీసుకొచ్చారంటే, వేరొకరి ప్రాణాలు తీసేటటువంటి వారిని మరొకరి కోసం ప్రాణాలు అర్పించేవారిగా మార్చివేశారు. దారి దోపిడీలు చేసేటువంటి వారిని దాన ధర్మాలు చేసేటువంటి వారిగా మార్చివేశారు. నగ్నంగా కాబా ప్రదక్షిణ చేసేటువంటి వారిని ప్రపంచానికే సభ్యత, సంస్కారాలు నేర్పేటువంటి వారిగా మార్చివేశారు. మానభంగాలు చేసేటటువంటి వారిని, పరాయి స్త్రీని కన్నెత్తి చూడడమే పాపంగా భావించే వారిగా మార్చారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. 360 విగ్రహాలను ఆరాధించేటువంటి ఆ సమాజాన్ని ఏక దైవారాధన చేసినటువంటి సమాజంగా మార్చారు. రాక్షసత్వంగా మానవ ప్రాణాలను తీసేటువంటి వారిని మానవత్వానికే నిలువుటద్దంగా మార్చారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు.
ఆడపిల్ల పుట్టడమే నామోషిగా నీచంగా భావించేటువంటి ఆ సమాజాన్ని ఆడపిల్ల పుట్టడము అదృష్టంగా భావించే వారిగా మార్చారు ఆ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ఇంత గొప్ప మార్పు ఆ సమాజంలో రావడానికి కేవలం 23 సంవత్సరాల సమయం పట్టింది. 23 సంవత్సరాలలో ఇంత గొప్ప మార్పును తీసుకురాగలిగిన ఆ విప్లవకారుడు, ఆ సమాజ సంస్కర్త ఎవరయ్యా అంటే మరెవరో కాదు, ఆయనే హృదయాల విజేత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ గొప్ప విప్లవం గురించి ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో తెలియచేయడం జరిగింది. మానవత్వపు చరిత్రలో అతి గొప్ప విప్లవం ఏదైనా ఉంది అంటే అది ప్రవక్త ముహమ్మద్ వారి ద్వారా అరబ్బు జాతిలో వచ్చిన విప్లవం అని ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో తెలియచేయడం జరిగింది. మూర్ఖ జనాన్ని సభ్యత సంస్కారాలు గల జాతిగా మార్చేశారు. సుదర మహాశయులారా, వారి ద్వారా వచ్చిన విప్లవాన్ని, వారి ద్వారా వచ్చిన మార్పును చూడాలంటే వారి 23 సంవత్సరాల వారి జీవితంలో చివరి చరమ ఘడియల్లో జరిగినటువంటి ఒక సమావేశంలో, హజ్జతుల్ విదాలో కేవలం ఒకే ఒక సమావేశంలో 1,40,000 మంది సమావేశమయ్యారంటే అది ఎంత గొప్ప విప్లవమో, ఎంత గొప్ప మార్పు మనకు అర్థమవుతుంది. గత ప్రవక్తల జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే నూహు అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1000 సంవత్సరాల వయసు ప్రసాదించాడు. దాదాపుగా 950 సంవత్సరాలు ప్రజలకు ధర్మ సందేశం ఇచ్చారు నూహ్ అలైహిస్సలాం. కేవలం 70 నుండి 80 మంది మాత్రమే వారి సహచరులుగా మారారు. మరియం అలైహిస్సలాం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం యేసువారు వారి పూర్తి సువార్త జీవితంలో వారి ద్వారా ప్రజల్లో వచ్చిన మార్పు ఏమయ్యా అంటే కేవలం దాదాపుగా 70 మంది మాత్రమే వారి సహచరులుగా మారారు. ప్రవక్త ముహమ్మద్ వారి 23 సంవత్సరాల కాలంలో పూర్తి అరబ్బు జాతి మారిపోయింది. లక్షలాది మంది వారి అనుచరులుగా మారిపోయారు, వారి సహచరులుగా మారిపోయారు. అయితే ఈ అరబ్బులు కఠిన హృదయాలు అయినటువంటి ఈ అరబ్బుల హృదయాలని ప్రవక్త వారు ఎలా జయించగలిగారు? అనతి కాలంలో ఇంత గొప్ప మార్పు ఎలా రాగలిగింది? ఇది మనకు తెలియాలంటే ఆ మహాప్రవక్త ముహమ్మద్ వారి జీవితాన్ని మనం తప్పకుండా పరిశీలించక తప్పదు. మహాప్రవక్త ముహమ్మద్ వారి యొక్క గుణగణాలు ఎలా ఉండేవి? వారి నైతికత ఎలా ఉండేది? వారు ఏ విధంగా జీవితం గడిపేవారు? వారి జీవిత చరిత్ర ఏమిటి అనే అంశాల మీద దాదాపుగా 45,000 పుస్తకాలు వ్రాయబడి ఉన్నాయి. అల్లాహు అక్బర్. అరబ్బులో ప్రవక్త వారి జననం ఎలాంటిదంటే రాళ్ల కుప్పలో అణుమిత్యం లాంటిది అని చెప్పవచ్చు. ఎవరి మధ్య అయితే కలిసి పెరిగారో అలాంటి వారికి పూర్తి భిన్నమైన వ్యక్తిత్వము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. మహాప్రవక్త ముహమ్మద్ వారి యొక్క గుణగణాల గురించి, వారి నైతికత గురించి స్వయంగా సృష్టికర్తన అల్లానే ఖురాన్ గ్రంథంలో సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. ఖురాన్ గ్రంథంలో సూర్య కలం 68వ సూర 4వ ఆయతను మనం పరిశీలించినట్లయితే, ఓ ప్రవక్త, నైతికంగా నీవు ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్నావు. మహాప్రవక్త వారి నైతికత ఎలా ఉండేది? ఉన్నత శిఖరాలను దాటి ముందుకు వెళ్ళిపోయింది. అలాంటి నైతికత కనబరిచినటువంటి ప్రవక్త మరొక ప్రవక్త లేరు. అలాంటి మానవుడు ఈ భూమి మీద మరొకరు ఎవరు పుట్టి ఉండలేదు. ప్రవక్త వారి పూర్తి జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధమాడి ఎరగినటువంటి వారు. వారు మితభాషి, తక్కువగా మాట్లాడేవారు. మృదుభాషి, మృదువుగా మాట్లాడేవారు. మధుర భాషి, మధురంగా మాట్లాడేవారు. అనేక చెడుల మధ్య జీవితం గడిపి కూడాను ఏ ఒక్క చెడుకు కూడాను దరిచేరనటువంటి సౌశల్యవంతుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎప్పుడు ఒక మూగ జీవికి కూడాను ఎలాంటి ఇబ్బంది కలిగించినటువంటి దయార్థ హృదయులు ఆ ప్రవక్త వారు. అయితే ఎవరి మధ్యనైతే ప్రవక్త వారు కలిపి జీవితం గడిపారో వారందరూ కూడాను ప్రవక్త ముహమ్మద్ వారిని సాదిక్, అమీన్ అనే బిరుదులతో పిలిచేవారు. అంటే సత్యసంధుడు, సత్యమే పలికేవాడు, నిజాయితీపరుడు, విశ్వసనీయుడు అనే బిరుదులు వారి పేర్లుగా పిలిచేవారు. ఎంత గొప్ప విషయం! అలాంటి అజ్ఞానాంధకారంలో, అలాంటి మూర్ఖత్వంలో ఇలాంటి మానవుడు అంటే ఇది అల్లాహ్ యొక్క గొప్ప కారుణ్యం ప్రపంచ మానవాళి కోసం అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే సోదర మహాశయులారా, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలించాలంటే, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క నైతికతను చూడాలంటే, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క గుణగణాలను పరిశీలించాలంటే అందరికన్నా ఎక్కువగా ఎవరికి సాధ్యమంటే అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి వారికే. వారిలో ముఖ్యులు భార్య అని చెప్పవచ్చు. భార్య కన్నా ఎక్కువగా ఒక వ్యక్తి యొక్క రహస్యాలు మరెవరికి తెలుసుంటాయి. అయితే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి నుండి ఆయిషా రజల్లాహు అన్హా వద్దకి కొంతమంది వచ్చేసి అడుగుతున్నారు, ఓ అమ్మా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణగణాలు ఎలా ఉండేవి? వారు ఇంటిలో ఏ విధంగా జీవితం గడిపేవారు? కాస్త మాకు తెలపండి అని అడిగినప్పుడు ఆయిషా రజల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు, ఏమీ మీరు ఖురాన్ చదవరా?
అని అంటున్నారు. ఇన్న ఖులిక రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కానల్ ఖురాన్. మహాప్రవక్త యొక్క గుణగణాలు ఎలా ఉండేవి అంటే ఖురాన్ బోధనలకి ప్రతిబింబాలుగా ఉండేవి. ఖురాన్లో ఏవైతే బోధనలు ఉన్నాయో ఆ బోధనలు ఆచరణాత్మకంగా చూడాలంటే మహాప్రవక్త వారి జీవితంలో ఉండేవి. మహాప్రవక్త వారు ఏదైతే బోధించేవారో ఆ బోధనలు 4 గోడల మధ్య ఇంటిలో ఆచరించేవారు. ఆ మహాప్రవక్త వారు ఇంటిలోకి ప్రవేశించే ముందు ప్రశాంతమైనటువంటి మనసుతో చిరునవ్వుతో మందహాసం చేస్తూ ప్రవేశించేవారు. మహాప్రవక్త వారి ఇంటిలో వారి పని వారే చేసుకునేవారు. వారి పనిని వేరే వారిని చేయనిచ్చేవారు కాదు. మహాప్రవక్త వారు తన దుస్తులు తానే ఉతుక్కునేవారు. తన దుస్తులు చినుగితే తానే స్వయంగా తన చేతులతో కుట్టుకునేవారు. తన చెప్పు తెగిపోతే తానే స్వయంగా తన చెప్పులు కుట్టుకునేవారు. ఇంట్లో మేకపాళ్ళు పితికేవారు. ఇంటి పనుల్లో భార్యకి సహాయం చేసేవారు. చూసారా ప్రవక్త వారి గుణగణాలు. జగత్ ప్రవక్త, సమస్త మానవాళి కోసం కారుణ్యంగా పంపడినటువంటి ప్రవక్త ఇంటిలో వారి యొక్క వ్యవహారం ఎలా ఉంది, ఈరోజు మన జీవితం ఎలా ఉంది అన్నది ఒకసారి మనం పరిశీలించాలి. ఆ కారుణ్యమూర్తి, ఆ హృదయాల విజేత యొక్క జీవితం ఎలా ఉంది. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి సతీమణి నుండి ఖదీజతుల్ కుబ్రా రజల్లాహు అన్హా వారి సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి సతీమణి నుండి ఖదీజతుల్ కుబ్రా రజల్లాహు అన్హా వారు ప్రవక్త వారి గురించి సాక్ష్యం చెప్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారికి దైవదౌత్యం ప్రవక్త పదవి లభించినటువంటి రోజులలో ముహమ్మద్ ప్రవక్తని ఓదార్చుతున్నారు. ఏమని? అల్లాహ్ సాక్షిగా, దైవ సాక్షిగా అల్లా మీకు ఎప్పుడు కూడా వృధా చేయడు. ఎందుకంటే మీరు మీ బంధువుల హక్కులు చెల్లిస్తారు. మీ యొక్క బాటసారులు ఎవరైతే ఉన్నారో బాటసారులకు సహాయం చేస్తారు. అనాథలకు ఆశ్రయం కల్పించేవారు మీరు. నిరుపేదలకు సహాయం చేసేటువంటి వారు మీరు. మీ యొక్క పనులు చూసుకున్నట్లయితే రుణగ్రస్తులకి విముక్తి కలిగజేస్తారు. అంటే ఎవరైతే అప్పు చేసి అప్పుల్లో ఉంటారో అలాంటి వారి అప్పును మీరు తీర్చి వారికి విముక్తి కలగచేస్తారు. నిరుపేదలకు సహాయం చేస్తారు. అలాంటి మిమ్మల్ని దేవుడు ఎప్పుడు కూడా వృధా చేయడు. ఇది ప్రవక్త ముహమ్మద్ వారి జీవితంలో వారు చేసినటువంటి కార్యక్రమాలు. తర్వాత ప్రవక్త వారికి సన్నిహితంగా ఉన్నటువంటి హజరత్ అలీ రజల్లాహు అన్హు వారు మరియు అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు వారు వీరిద్దరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం పరిశీలించినట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ వారు మృదు స్వభావం కలిగినటువంటి వారు. వారి స్వభావంలో ఎలాంటి కరుకుదనము లేదు. వారు ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు వారు చిన్నవారైనా పెద్దవారైనా ముందు ప్రవక్త వారే సలాం చేసేవారు. ఎవరైనా వారికి చేయి కలిపినప్పుడు కరచాలన చేసినప్పుడు ఎదుటి వ్యక్తి తన చేతిని వదిలించుకునే వరకు తన చేతిని వదిలించుకునే ప్రయత్నం చేసేవారు కాదు. తన చేతిని ముందుగానే వదిలించుకునే ప్రయత్నం ముహమ్మద్ ప్రవక్త చేసేవారు కాదు. ఎక్కడైనా ఒక సభలో కూర్చొని ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తనతో ఏదైనా మాట చెబుతూ ఉన్నప్పుడు అతని మాట పూర్తి అయ్యేంతవరకు ప్రవక్త వారు తన ముఖాన్ని అతని వైపు నుంచి తిప్పుకునేవారు కాదు. మిత్రులతో పాటు కలిసి కూర్చున్నప్పుడు ప్రవక్త వారు కాళ్ళు చాపి కూర్చునేవారు కాదు. నలుగురితో పాటు కలిసి కూర్చున్నప్పుడు వారిని వదిలి ముందుగా లేచి వెళ్ళే ప్రయత్నం చేసేవారు కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ఎవరైనా ఒక గొప్ప విఐపి దగ్గరికి వెళ్తే, ఒక అతి ముఖ్యమైన వ్యక్తి అని మనం ఎవరైతే భావిస్తామో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే మనం చాలా వినయంగా కూర్చుంటాం. అతను ఏమన్నా చెప్తుంటే అతని వంకే చూస్తాము. అంటే ఒక ముఖ్యమైన వ్యక్తికి ఏ విధంగా అయితే మనం ప్రాధాన్యత ఇస్తామో అలా మహాప్రవక్త మోసారు ప్రతి వ్యక్తికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. చూడండి ఎంత గొప్ప నైతికత కలిగి ఉన్నారు. అలాంటి జగత్ ప్రవక్త, హృదయాల విజేత. అయితే సోదర మహాశులరా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వారి దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం అడిగితే, ఏదైనా ఆశిస్తే వారిని ఎప్పుడు కూడా నిరాశపరిచేవారు కాదు. ఎవరిని కూడా తప్పులు ఎతికేవారు కాదు. ఎవరిని విమర్శించేవారు కాదు. వారి ముందు ఎవరైనా వారికి ఇష్టం లేని పని చేస్తే కేవలము మౌనం వహించేవారు, అంతేకాని అతనికి వ్యతిరేకంగా ఏ మాట చెప్పేవారు కాదు. ఇది ప్రవక్త వారి స్వభావం గురించి, వారి యొక్క సతీమణులు, వారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారి ఇస్తున్నటువంటి సాక్ష్యం. అయితే ప్రవక్త వారి జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు చాలా సమయస్ఫూర్తితో, వివేకంతో, విఘ్నతతో నిర్ణయాలు తీసుకునేవారు. ఉదాహరణకి ప్రవక్త ముహమ్మద్ వారికి ఇంకా ప్రవక్త పదవి లభించకముందు వారి వయసు 35 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మక్కాలో ఒక సంఘటన జరిగింది. ఏమిటది? ఒక వివాదం చోటు చేసుకుంది. ఏమిటా వివాదం అంటే, మక్కాలో కాబా యొక్క పునర్నిర్మాణం జరుగుతుంది. కాబా యొక్క గోడలు పడిపోయే స్థితిలో ఉంటే దాని యొక్క పునర్నిర్మాణం జరుగుతుంది. ఆ సమయంలో మక్కాలో ఉన్నటువంటి వేరు తెగలవారు తమ వంతు కర్తవ్యంగా రాళ్లను జమ చేసుకుని దాని నిర్మాణం ప్రారంభిస్తారు. దాని నిర్మాణం హజ్రే అస్వద్ వరకు వచ్చి ఆగుతుంది. అప్పుడు హజ్రే అస్వద్ అంటే స్వర్గం నుంచి వచ్చినటువంటి రాయి, దాన్ని ప్రతిష్ఠించాల్సిన స్థానం వచ్చి వరకు ఆపుతారు. ఆ తర్వాత ఈ రాయిని ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించాలి, ఎవరు పెట్టాలి అంటే ప్రతి తెగ నాయకుడు అంటారు, ఈ గౌరవానికి అర్హుడిని నేనే ఈ గౌరవాన్ని పొందుతాను, నేనే ఈ రాయిని ప్రతిష్ఠిస్తాను.
తెగల మధ్య వివాదం మొదలైపోయింది. ఒకరోజు అయిపోయింది, పరిష్కారం అవ్వలేదు. 2 రోజులు అయిపోయింది, తెగల మధ్య పరిష్కారం అవ్వలేదు. వివాదం పెరిగిపోతుంది. ఈ విధంగా 5 రోజులు గడిచింది. ఆ కాబా గోడల నిర్మాణం ఆగిపోయి ఉంది. వివాదం ఎలా వచ్చేసిందంటే, చిన్న వివాదానికే తలడు నరికేసుకుని ఆ జాతులు వారి మధ్యన రక్తపాతం చిందించేటువంటి, మారణహోమం రగిలించేటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి, ఎవరికి ఏమీ తోచడం లేదు. అప్పుడు వారిలో మగ్జూమ్ అనే కుటుంబానికి చెందినటువంటి అబూ ఉమయ్య అనే వ్యక్తి ఒక సలహా ఇస్తాడు. ఏమిటి ఆ సలహా? మనం ఒక పని చేద్దాము. మనం ఏదైతే ద్వారం చూస్తున్నామో, మస్జిదే హరం ద్వారం చూస్తున్నామో, మస్జిదే హరం ద్వారంలో నుంచి ముందుగా ఎవరైతే లోపలికి ప్రవేశిస్తారో ఆ వ్యక్తిని న్యాయ నిర్ణేతగా చూద్దాము. అతను ఏదైతే పరిష్కారం చెప్తాడో దాన్ని స్వీకరిద్దాము. తెగలందరూ వారు ఒప్పుకుంటారు, ఎదురు చూస్తుంటారు ఎవరు వస్తారు ముందుగా అని. అల్లా నిర్ణయం ప్రకారంగా ద్వారం ద్వారా మొహమ్మద్ ప్రవక్త సల్లం వారు లోపలికి ప్రవేశిస్తారు. మొహమ్మద్ ప్రవక్త వారిని చూడగానే అందరూ అరవసాగుతారు, ఇతను సాదిక్, ఇతను సత్యసంధుడు, ఇతను అమీన్, ఇతను అమానతుదారుడు, విశ్వసనీయుడు, ఇతను చెప్పిన మాట మేము వింటాము అనేసి. మొహమ్మద్ ప్రవక్త వారి దగ్గరికి రాగానే వారు వివరిస్తారు వారి యొక్క వివాదం ఏమిటి. ఈ నిర్మాణం జరుగుతుంది, ఈ హజర్ అస్వద్ని ఇక్కడ ప్రతిష్ఠించాలి, దీనికి ఎవరు అర్హులు, ఈ తెగవారి గొప్పతనం ఇది, ఈ తెగవారి గొప్పతనం ఇది, ఈ తెగవారి గొప్పతనం ఇది, వీరిలో ఎవరు అర్హులు, ఎవరికి హక్కు లభించాలి, ఎవరికి గౌరవం లభించాలి, దీనికి మీరే నిర్ణయం చెప్పండి అంటారు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమయస్ఫూర్తితో, విఘ్నతతో, వివేకంతో ఒక ఆలోచన చేసి ఒక దుప్పటిని తెమ్మని చెప్తారు. దుప్పటిని అక్కడ పరుస్తారు. పరిచి హజర్ అస్వద్రాన్ని దుప్పటి మధ్యలో పెట్టేసి వాదులాడుతున్నట్టు తెగ నాయకులందరినీ పిలిచి, మీరందరూ కూడా ఈ దుప్పటి యొక్క చివరలు పట్టుకొని దీనిని పైకి లేపండి, కాబాలో ఎక్కడైతే మనం దాన్ని ప్రతిష్ఠించాలో ఆ స్థాయి వరకు మీరు లేపండి అన్నప్పుడు అన్ని తెగల నాయకులందరూ వస్తారు. హజర్ అస్వద్ని పట్టుకొని, అంటే ఆ యొక్క దుప్పటిని పట్టుకొని పైకి లేపుతారు. ఆ స్థానం వరకు వచ్చేసరికి మహాప్రవక్త ముహమ్మద్ తన చేతులతో హజర్ అస్వద్ని తీసి అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఆ సమయస్ఫూర్తితో ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వారు తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రజలందరి హృదయాన్ని జయించగలిగారు. అక్కడే మహాప్రవక్త వారు అలా కాకుండా ఏదో ఒక తెగ పేరు చెప్పినట్లయితే వివాదం అలాగే ఉండేది, హత్యాకాండలు, రక్తపాతం అక్కడ జరిగేది. ఇలాంటి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునేవారు. ప్రవక్త వారు హృదయాలను జయించేవారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ వారికి ప్రవక్త పదవి లభించింది. సృష్టికర్తన అల్లా వారిని ప్రవక్తగా ఎన్నుకున్నారు. సందేశం వారి వద్దకు వచ్చింది. మహాప్రవక్త వారు మక్కాపట్నంలో దైవ సందేశాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఏమిటా సందేశం? లా ఇలాహా ఇల్లల్లాహ్, ఒక్క అల్లాహ్ తప్ప ఆరాధనకరులు ఎవరూ లేరు. ఆరాధనకరుడు కేవలము ఆకాశాల ప్రభువు మాత్రమే, ఆయనే నిజ ఆరాధ్య దైవం, ఆయనే అల్లాహ్ అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మహాప్రవక్త వారు దేవుడు ఒకడే ఉన్నాడన్న ప్రచారం మొదలైందో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అదేమిటి, మేము ఆరాధిస్తున్న 360 విగ్రహాల మధ్యన ఒకే దేవుడు ఉన్నాడంటాడా, మా దైవాలు కాదంటాడా అని చెప్పి అనేక మంది మహాప్రవక్త ముహమ్మద్ వారికి శత్రువులుగా మారిపోతారు. అనేక మంది ఆలోచనలో పడిపోతారు. కొందరు మాత్రము వారి సందేశంలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఇది వాస్తవం అని చెప్పేసి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని కలిమా చదివి ముస్లింలుగా, విశ్వాసులుగా మారిపోతారు. అయితే సోదర మహాశయులారా, ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ వారు మక్కా వీధుల్లో ప్రజలకు సందేశం ఇస్తున్నారు. ఏమిటా సందేశం? ఖూలు లా ఇలాహా ఇల్లల్లాహ్ దాఖిల జన్నా, చదవండి లా ఇలాహా ఇల్లల్లాహ్, ఒక్క అల్లాహ్ తప్ప ఆరాధనకరులు ఎవరూ లేరు, ఒక సృష్టికర్త తప్ప మరో దైవం లేడు అని విశ్వసించండి, చదవండి, స్వర్గాన్ని పొందండి, స్వర్గంలోకి ప్రవేశించండి అని మహాప్రవక్త ముహమ్మద్ వారు అక్కడ వారికి సందేశం ఇస్తున్నారు. ఆ తరుణంలో మహాప్రవక్త ముహమ్మద్ వారి వెనకవై నుంచి అబూ జహల్ అనే ఒక క్రూరుడు వస్తాడు. అబూ జహల్ వచ్చేసి కింద నుంచి మట్టి ఎత్తి ప్రవక్త వారి మీద తల మీద నుంచి పోస్తాడు, వారిని అవమానపరుస్తాడు. ఆ తర్వాత బిగ్గరగా అరుస్తూ అంటాడు, ఓ ప్రజలారా, ఇతని మాటలు మీరు పట్టించుకోబాకండి. ఒకవేళ మీరు కనుక ఇతని మాటలు నమ్మినట్లయితే మీ ఇష్టదేవతలైనటువంటి లాత్, మనాత్, ఉజ్జా అనే మీ ఇష్టదైవాలకి మీరు దూరం అయిపోతారు, జాగ్రత్త అని చెప్పేసి ప్రజలందరి మధ్యన ఆ వీధిలో ప్రవక్త వారిని అవమానపరుస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ వారు గొప్ప సహనశీలి, చాలా గొప్ప సహనాన్ని వహిస్తారు. ప్రవక్త వారు ఆ దుర్మార్గు నుండి అబూ జహల్ నోటికి తగలకుండా, అతని వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఏమీ జరగనట్లుగా అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళిపోతారు. ఆ విషయాన్ని చూసినటువంటి ప్రజలందరూ కూడాను నిర్ఘాంతపోతారు. అతని యొక్క సహనాన్ని చూసి ఆ ప్రజలందరి యొక్క హృదయాలని ప్రవక్త వారు అలా జయిస్తారు. వారి యొక్క సహనాన్ని చూడండి, ఎంత గొప్ప సహనమో. ఈరోజు ఎవరైనా ఒకరు ఒక మాట అన్నారంటే మనకి ఎంత కోపం వస్తుంది. అదే నలుగురి మధ్యన అవమానపరుస్తే ఎంత కోపం వస్తుంది. ఎంత బలహీనుడైనా అతను ప్రతీకారం తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నవాడు కనీసం కోపంగానైనా ఒక చూపైనా చూస్తాడు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ వారు ఎంత సహనశీలి, అతని వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఏమీ జరగనట్లుగా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది.
అయితే సోదర మహాశయులారా, ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సందేశం అందచేస్తున్నారో చాలామంది వారి యొక్క సందేశానికి మంత్రముగ్ధులైపోయి వారి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఎట్టకేలకు మహాప్రవక్త వారి సందేశాన్ని ఆపివేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు ఆ మక్కాలో ఉన్నటువంటి వేరువేరు తెగల నాయకులు. ఒకసారి మక్కాలో నుండి తెగలందరూ నాయకులందరూ కూడా కలిసి ఒక ప్రతిపాదన తీసుకుని మహాప్రవక్త వారి బాబాయ్ నుండి అబూ తాలిబ్ వారి వద్దకు వస్తారు. వచ్చి అంటారు, మీ కుమారుడు ఎవరైతే ఈ సందేశాన్ని అందచేస్తున్నాడో అతని ఈ సందేశాన్ని ఆపివేయాలి. అతనికి ఏమి కావాలి? అతనికి రాజ్యం కావాలా? మేము అతనికి రాజ్యపీఠాన్ని అధిష్ఠింపచేస్తాము. అతనికి ధనం కావాలా? వజ్ర వైడ్యురాలలో అతన్ని ముంచెత్తుతాము. అతనికి అందమైన స్త్రీలు కావాలా? మక్కాలో ఉన్న అందమైన స్త్రీల నుంచి అతనికి వివాహం చేస్తాను. కానీ అతను ఈ ధర్మ సందేశాన్ని ఆపేయాలి అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి అంటారు, వారు నా కుడి చేతిలో సూర్యుడిని తెచ్చిపెట్టినా, నా ఎడమ చేతిలో చంద్రుణ్ణి తెచ్చిపెట్టినా ఈ సందేశ ప్రచారాన్ని నేను ఆపను. ఎందుకంటే అల్లా నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఈ ధర్మ ప్రచారం చేసే బాధ్యత అల్లా నా మీద మోపడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, ఎప్పుడైతే మహాప్రవక్త వారు ఇలా సమాధానం చెప్తారో ప్రజలలో శత్రుత్వము, ద్వేషభావాలు పెరిగిపోతాయి. ప్రవక్త వారిని హింసించడం మొదలు పెడతారు. ప్రవక్త ముహమ్మద్ స్వామి ద్వారా ఎంతమంది అయితే విశ్వసించడం మొదలు పెడతారో ఆ విశ్వాసులను కూడా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. అయితే మరొకసారి మహాప్రవక్త ముహమ్మద్ సారు వీధి గుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏదో విధంగా ఇక్కడ వివాదాన్ని సృష్టించాలి అన్న ఆలోచనతో వచ్చి మహాప్రవక్త ముహమ్మద్ వారి మీద దుర్గంధభరితమైనటువంటి ఒక బురద నీటిని తల మీద, దుస్తుల మీద పోయటం జరుగుతుంది. ఎంత దుర్గంధభరితండి ఆ బురద అంటే ఆ నీటి యొక్క వాసనకి ప్రవక్త ముహమ్మద్ వారికి చాలా విపరీతమైన బాధ కలుగుతుంది. అక్కడ వివాదానికి ఏమాత్రం తావు ఇవ్వకుండా మహాప్రవక్త ముహమ్మద్ సారు చాలా గొప్ప సహనాన్ని వహించి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతారు. ఎంత గొప్ప సహనము! ఎప్పుడైతే వివాదాన్ని సృష్టించాలన్న ఆలోచనతో ఆ వ్యక్తి వచ్చాడో ప్రవక్త వారు ఏమీ మాట్లాడకుండా కన్నెత్తి అతని వైపు చూడకుండా వెళ్ళిపోతే ఆ వ్యక్తి ఆలోచనలో పడిపోతాడు. అతని యొక్క హృదయంలో ఆలోచన మొదలవుతుంది, ఇంత గొప్ప సహనం ఏమిటి? చిన్న విషయానికి రక్తపాతం సృష్టించేటువంటి ఈ తెగల మధ్యన ఇలాంటి మానవుడు ఎవరు? ఇతను సామాన్య మానవుడు కాదు అన్న ఆలోచన ప్రజలలో మొదలవుతుంది. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సారు ధర్మ ప్రచారం చేస్తూ దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేరు, మానవ జీవిత లక్ష్యం ఇది, మరణానంతరం స్వర్గం ఉన్నది, మరణానంతరం నరకం ఉన్నది, ఆ భయంకరమైన నరకం నుండి రక్షించబడాలంటే ఒకే ఒక దేవానికి దాసులుగా మారాలి అన్న సందేశాన్ని ప్రచారం చేయడం మొదలు పెడతారు. అక్కడ ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సారుని తిట్టడం మొదలు పెడతారు, దుర్భాషలాడడం మొదలు పెడతారు, వారి మీద రాళ్ళు రువ్వటం మొదలు పెడతారు. ఆ రాళ్ల యొక్క దెబ్బలకి ప్రవక్త ముహమ్మద్ మొత్తం రక్తసిక్తమైపోతారు. ఆ మహాప్రవక్త వారు అలాంటి తిట్లు తినవలసిన, అలాంటి దుర్భాషలు వినవలసిన, అలాంటి రాళ్ల దెబ్బలు తినవలసిన అవసరం ఏమిటి అంటే అది మన కోసమే. ప్రపంచ మానవాళికి కారుణ్యంగా పంపడి ఆ ప్రవక్త వారు మన కోసం అన్ని ఇబ్బందులు వహించి ఈ ధర్మ సందేశాన్ని అందచేయడం జరిగింది. ఆ రోజు వారి సందేశాన్ని సహాబా వారు విశ్వసించారు. వారి ద్వారా మన వద్దకి ఈ సందేశం చేరింది. మన ద్వారా ప్రపంచ మానవాళికి కూడా ఈ సందేశము అందింపచేయాలి. మన కోసం ప్రవక్త వారు ఇన్ని కష్టాలు అనుభవించారు. మహాప్రవక్త ముహమ్మద్ సారుని ఇంతగా చిత్రహింసలు వారు పెట్టినప్పటికీ ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకంగా ఏ ఒక్క ఆలోచన చేయలేదు. ఎప్పుడు కూడా తన ప్రవక్త వారు చేతులెత్తి వారికి వ్యతిరేకంగా ఒక్క ప్రార్థన కూడా చేయలేదు. పైగా ఓ అల్లా, నేను వీరిని క్షమించేస్తున్నాను, ఓ అల్లా నీవు కూడా వీరిని క్షమించు, వీరికి సన్మార్గం చూపించు అని ప్రార్థన చేశారు ఆ హృదయాల విజేత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త వారి ద్వారా ఎంతమంది అయితే ఇస్లాం స్వీకరించారో వారిలో ఎక్కువగా నిరుపేదలు ఉన్నారు, బానిసలు ఉన్నారు. వారు ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో ప్రవక్త వారు చెప్పినటువంటి మార్గంలో నడవడం మొదలుపెట్టారో అక్కడ నాయకులు వారిని చిత్రహింసలు పెడుతున్నారు. వారికి ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మక్కాలో కరువు ఏర్పడుతుంది. మక్కాలో వర్షాలు కురవకపోవడం వల్ల పూర్తి కరువు, అక్కడ ఆహారపు కొరత, నీటి కొరత వస్తుంది. అప్పుడు చాలా కాలం అయిపోయింది, వేరే దారి ఏమీ లేదు, ప్రజలు ఆహారం లేక చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడిపోతాయి. అలాంటి తరుణంలో ఆ అవిశ్వాసుల యొక్క నాయకుడు అయినటువంటి అబూ సుఫియాన్ మహాప్రవక్త వారి ఉద్దేశించి, ఇలాంటి కరువు వచ్చి ప్రజలందరూ చనిపోతున్నారు కదా, నీ యొక్క అల్లాహకి నువ్వు ప్రార్థన ఎందుకు చేయవు? నీ అల్లాహకి ప్రార్థన ఎందుకు చేయి? కరువు దూరం అవ్వాలని, ఇక్కడ వర్షాలు కురవాలని అన్నప్పుడు ఒకవైపు ఇలా చిత్రహింసలు పెడుతున్నారు, వారే వచ్చి సహాయం అడుగుతున్నారు. ప్రవక్త వారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే చేతులెత్తి అల్లాతో దువా చేస్తారు, ఓ అల్లా నీ యొక్క కారుణ్యాన్ని వర్షింపచేయి, ఇక్కడ కరువును దూరం చేయని చెప్పేసి అల్లా ప్రవక్త ముహమ్మద్ వారి ప్రార్థన ఆలకిస్తారు, వర్షాన్ని కురిపిస్తారు, వారి యొక్క కరువును దూరం చేస్తారు. చూసారా, శత్రుత్వం వహిస్తున్నటువంటి వారి గురించి కూడా చెడుగా భావించలేదు. వారి అవసరాన్ని తీర్చారు, వారికి సహాయం చేశారు, వారి కోసం చేతులెత్తి అల్లాహకి ప్రార్థన చేశారు. ఆ కరుణామూర్తి, ఆ హృదయాల విజేత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే సోదర మహాశయులారా,
ప్రవక్త వారు ఎంత ఉదార హృదయం కలిగినటువంటి వారు అంటే, ఒకసారి మహాప్రవక్త వారు వీధి నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి యొక్క చూపు ఒక బానిస మీద పడింది. ఆ బానిస పిండిని ఇసురుతూ ఉన్నాడు. అతను మూలుగుతున్నాడు, బాధపడుతున్నాడు. మహాప్రవక్త వారు అతన్ని చూసి అతని దగ్గరగా వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితి ఏమిటంటే, ఆ బానిస పూర్తి అనారోగ్యానికి గురై ఉన్నాడు. పూర్తి అనారోగ్యంతో, బాధతో పనిచేస్తున్నాడు. అతని యజమాని అతనికి ఏమాత్రం కూడా విశ్రాంతి ఇవ్వకుండా, అతనికి సెలవు ఇవ్వకుండా అతనితో పని చేపించుకుంటూ ఉంటాడు. అలాంటి తరంలో మహాప్రవక్త వారు ఆ బానిసను చూసి, ఓ సోదరా, నువ్వు పక్కగా జరుగు, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకొని మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా ఆ ప్రవక్త ఒకసారి విసరడం జరుగుతుంది. ఆ తర్వాత అంటారు, ఆ తర్వాత ఇంకేదైనా పని ఉంటే నువ్వు తప్పకుండా నన్ను పిలువు, నేను వచ్చి నీకు సహాయం చేస్తానని చెప్తారు ఆ హృదయాల విజేత. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మన సొంత సోదరుడు అనారోగ్యంగా ఉంటే మనం ఎంత అతనికి సహాయం చేస్తామో, మన కుటుంబంలో ఒక సభ్యుడికి ఎంత సహాయం చేయాలని ఆలోచిస్తున్నామో, మన పొరుగువారి గురించి ఎంత ఆలోచిస్తున్నామో, ఆ హృదయాల విజేత ఎలా సహాయం చేశారు, ఎంతగా వారి హృదయాలు జయించేటువంటి పనులు వారు చేశారు, ఆ గుణగణాలు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తే అతని జీవితంలో ఏదో ఒక సంఘటన, 2 సంఘటనలు కనబడతాయేమో, కానీ ప్రవక్త వారి పూర్తి జీవితం కూడా ప్రజలతో వారు ఏ విధంగా జీవితం గడిపారు అనేక వందల సంఘటనలు మనకి కనిపిస్తుంటాయి. ఉదాహరణకి మహాప్రవక్త ముహమ్మద్ వారు దాన ధర్మాలు ఎంతగా చేసేవారు అంటే, వారి దగ్గర ఏదైనా ధనం ఉంటే ఆ ధనాన్ని వారి దగ్గర 3 రోజులకు మించి ఎప్పుడు ఉంచుకునేవారు కాదు. వెంటనే దానం చేసేవారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఆ కష్టాలు ప్రవక్త వారు చూడగలిగేవారు కాదు, ఆ కష్టాలని దూరం చేసే ప్రయత్నం చేసేవారు. ఒకసారి ఏమవుతుందంటే, మహాప్రవక్త వారి దగ్గర 90,000 దిర్హంలు ఉంటాయి. వారు ఏం చేస్తారు, ఒక చేప పరిచేసి ఆ చేప మీద 90,000 దిర్హంలు కుప్పగా పోసి, ఎవరైతే బీదవాళ్ళు అవసరార్థులు వస్తుంటారో వారి అవసరానికి కొద్దీ వారికి సహాయం చేయడం మొదలు పెడతారు. సాయంకాలం అయ్యేసరికి 90,000 దిర్హంలు కూడా పూర్తిగా దానం అయిపోతాయి. ఆ తర్వాత మరొక వ్యక్తి వస్తాడు, వచ్చి, ఓ మహాప్రవక్త, నేను ఆపదల్లో ఉన్నాను, నేను చాలా బీదవాడిని, నాకు సహాయం చేయండి అని అడుగుతారు. మహాప్రవక్త ముహమ్మద్ వారు అంటారు, నా దగ్గర నీకు దానం చేయడం కోసం ఏమీ మిగిలలేదు, నువ్వు ఒక పని చేయి, నువ్వు నా పేరు మీద అప్పు తీసుకో, నీ అప్పుని నేను తీర్చేస్తాను అంటారు. చూసారా, ఈరోజు మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే, ఎవరైనా ఆకలిగా ఉన్న ఒక వ్యక్తి కనబడితే 2 రూపాయలు, 5 రూపాయలు, మహా అయితే 10 రూపాయలు, అంతకుమించి దానం చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించండి విషయం. మహాప్రవక్త పూర్తి ధనాన్ని అక్కడ దానం చేయడమే కాకుండా అప్పు చేసి కూడా అక్కడ ప్రవక్త ముహమ్మద్ వారు అక్కడ దానం చేస్తున్నారంటే, వారి విశాల హృదయము, వారు ఏ విధంగా ప్రజల బాధలను తన బాధల కన్నా ఎక్కువగా చూసేవారన్న విషయం మనకి అర్థమవుతుంది. ఒకసారి ఇదే విధంగా ఒక యూదుడు అయినటువంటి జైద్ దగ్గర అప్పు తీసుకుని ఉంటారు మహాప్రవక్త ముహమ్మద్ వారు. అయితే ఆ అప్పు తీర్చడం కోసం ఇంకా 3 రోజుల కాలం మిగిలి ఉంటుంది. ఆ 3 రోజులకు కాలం గడువు ఇంకా మిగిలి ఉండగానే ఆ జైద్ మహాప్రవక్త వారి దగ్గరకు వచ్చేసి, నా అప్పును వెంటనే తీర్చేవని బలవంతం పెట్టడం మొదలు పెడతాడు. అవమానపరుస్తాడు, దుర్భాషలాడతాడు, తిడతాడు. ప్రవక్త వారి మీద కప్పుకుని శాలువాని బిగ్గర గట్టిగా లాగేస్తాడు. అది చూసినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారి శిష్యుడు ఉమర్ రజల్లాహు అన్హు చూసి కోపగించుకొని, ఓ అల్లా యొక్క శత్రువా, ఏమి చేస్తున్నావు, అల్లా యొక్క ప్రవక్తని కష్టం కలిగిస్తున్నావు, అవమానపరుస్తున్నావు అని కోపగించుకుంటారు. అది విని మహాప్రవక్త ముహమ్మద్ వారు అంటారు, ఓ ఉమర్, ఏం చేస్తున్నావు, ఎందుకు కోపగించుకుంటున్నావు, నువ్వు అతనికి మంచి పద్ధతిలో కూడా నువ్వు చెప్పవచ్చు కదా, ఏమని, నీ అప్పును మంచి పద్ధతిలో తిరిగి అడగమని, మరియు నువ్వు నాకు కూడా తాకీదు చేయవలసింది, అప్పును వెంటనే తిరిగి ఇవ్వమని. చూసారా, అదే పరిస్థితిలో మీరుంటే ఏం చేసేవారు, అదే పరిస్థితిలో నేనుంటే మన ప్రవర్తన ఎలా ఉండేది. ఇంకా గడువు 3 రోజులు మిగిలే ఉంది, అతను వచ్చి అవమానపరుస్తున్నాడు, బలవంత పెడుతున్నాడు, మన సమాధానం ఏ విధంగా ఉండేది. మహాప్రవక్త వారు అంటారు, జైద్, నేను నీకు అప్పు తీర్చడం కోసం ఇంకా 3 రోజుల కాలం మిగిలి ఉంది, అయినప్పటికీ ఇప్పుడే నేను నీ అప్పు తీర్చేస్తున్నాను అని చెప్పి ఉమర్తో అంటారు, ఓ ఉమర్, నువ్వు అతన్ని కోపగించుకున్నావు, దానికి బదులుగా 20 సార్లు, అంటే ఒక కొలత, 20 సార్లు అతనికి అదనంగా ఇచ్చి పంపించు అంటారు. అదే స్థానంలో మరొక వ్యక్తి ఉంటే ఏమనాలి, నువ్వు నన్ను అవమానపరిచావు కాబట్టి నేను అప్పుని కొంత తగ్గించిస్తాను అంటాడు. కానీ మహాప్రవక్త వారు దానికి వ్యతిరేకంగా అతనికి అదనంగా ఇచ్చి పంపివని మహాప్రవక్త వారు అంటారు. ఆ తర్వాత జైద్ ఉమర్ వారితో అంటారు, ఉమర్, నీవేమనుకుంటున్నావు, నేను డబ్బు కోసం ఇలా ప్రవర్తించాను, ఇలా అవమానపరిచాను అనుకుంటున్నావా, లేదు లేదు, నేను వీరి గురించి ఇతను ప్రవక్త అని నేను వింటూ ఉన్నాను, నిజంగా ఇతను దైవ ప్రవక్తనో కాదు అని పరీక్షించడం కోసం ఇలా చేశాను, ఇతనులో ఎంత గొప్ప సహనం ఉందో చూడడం కోసం. ఇలాంటి సహనం ఉన్న వ్యక్తిని నా జీవితంలో చూడలేదు, ఇతను ఖచ్చితంగా అల్లా యొక్క ప్రవక్తనే అని చెప్పి అష్హదు లా ఇలాహ ఇల్లల్లాహ్ వా అష్హదు అన్న ముహమ్మద్ అబ్దుహు రసూలు అని కలిమా చదివి విశ్వాసిగా, ముస్లింగా మారిపోతారు. ఇలా సహనం ద్వారా మహాప్రవక్త వారు ప్రజల హృదయాన్ని జయించారు. సోదర మహాశయులారా,
మహాప్రవక్త మొహమ్మద్ వారు బాటసారులకి భోజనం ఏర్పాటు చేసేవారు, బాటసారులకి ఆశ్రయం కల్పించేవారు. ఒకసారి మక్కాలో ఒక బాటసారి వచ్చి ఉంటారు. ఆ బాటసారికి ఆశ్రయం కావాలి, రాత్రి ఎక్కడ గడపాలి అంటే మహాప్రవక్త వారు అతన్ని తన ఇంటికి ఆహ్వానిస్తారు. ఆ బాటసారికి మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ముందుగానే తెలిసి ఉంటుంది. ప్రజలు అతనికి వినిపించి ఉంటారు, ఈ మక్కా నగరంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అతను తన కొత్త ధర్మాన్ని బోధిస్తున్నాడు, మనందరి దైవాలు కాకుండా అతను ఒకే ఒక దేవుడు ఉన్నాడు ప్రచారం చేస్తున్నాడు అని ఉంటే, ఆ బాటసారి మనసులో మహాప్రవక్త వారి గురించి వ్యతిరేక భావన, శత్రుత్వ భావన వచ్చి ఉంటుంది. కానీ అతనికి గత్యంతరం లేక మరి ఎక్కడా దారి లేక రాత్రి గడపడం కోసం ప్రవక్త వారి ఇంటికి వెళ్తారు. అక్కడ మహాప్రవక్త వారు అతనికి భోజనం ఏర్పాటు చేస్తారు. రాత్రి విశ్రాంతి తీసుకోవడం కోసం పడక ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరి ఆ వ్యక్తి, ఆ బాటసారి మహాప్రవక్త మొహమ్మద్ వారి ఇంట్లో రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాత్రి అతని కడుపులో నొప్పి మొదలవుతుంది. ఆ నొప్పి కారణంగా ఆ పక్క మీదనే, ఆ పడక మీదనే మళ్ళా మూత్రాలు విసర్జించేస్తాడు. ఆ తర్వాత దాన్ని శుభ్రం కూడా చేయకుండా రాత్రికి రాత్రే చెప్పకుండా అక్కడి నుంచి ఆ బాటసారి వెళ్ళిపోతాడు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అతనికి గుర్తొస్తుంది, తన అమూల్యమైనటువంటి ఖడ్గాన్ని ప్రవక్త వారి ఇంట్లోనే మర్చిపోయాను అని. ఆ ఖడ్గాన్ని వదులుకోలేడు. ఆ ఖడ్గం కోసం వెనుక తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు. తిరిగి ప్రవక్త వారి ఇంటికి ప్రయాణం మొదలు పెడతాడు. వస్తూ అనుకుంటాడు, నేను ఇలాంటి నిర్వాహకం చేశానే, ఇప్పుడు నేను వెళ్తే నాతో ఎలా ప్రవర్తిస్తారు, ఖచ్చితంగా నన్ను శిక్షిస్తారు, ఖచ్చితంగా నన్ను కట్టివేస్తారు, నాకు శిక్ష విధిస్తారు అని ఊహించుకుంటూ వస్తాడు. ప్రవక్త మొహమ్మద్ వారి ఇంటి వద్దకు వచ్చి ఆ బాటసారి చూస్తున్నాడు. అప్పుడు ప్రవక్త వారు ఆ పడకని తన చేతులతో నీళ్లతో కడిగి పడకను శుభ్రం చేస్తున్నారు. అది చూసినటువంటి ఆ బాటసారి కళ్ళనీళ్ళు పెడతాడు. నేను ఇలాంటి ఇబ్బంది పెట్టాను, మహాప్రవక్త తన చేతులతో ఆ పడకను శుభ్రపరుస్తున్నారు అని. అయితే అతను ఇక్కడ నిలబడి ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. ప్రవక్త వారు నన్ను ఏ విధంగా శిక్షిస్తారో, ఏం చేస్తారో అని చెప్పేసి నిలబడి ఉంటాడు. ప్రవక్త వారు కనులెత్తి అతని వైపు చూసి అతన్ని గుర్తుపట్టి ఆ బాటసారిని, సోదరా, రాత్రి నీ ఖడ్గాన్ని ఇక్కడే మర్చిపోవు, ఇదిగో తీసుకుని వెళ్ళు అంటారు. ఏ ఒక్క మాట, పల్లెత్తు మాట కూడా మహాప్రవక్త వారు ఆ వ్యక్తిని అన్నారు. ఆ మాట అన్న తర్వాత అతను ఏమనుకున్నాడు, నన్ను కట్టేస్తారేమో, నన్ను బందీ చేస్తారేమో, నన్ను కట్టిన శిక్షిస్తారేమో అనుకున్నాడు. ప్రవక్త వారు ఈ ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళు అంటే ప్రవక్త వారు వెళ్ళు అనగానే అతను వెళ్ళే పరిస్థితి లేడు. ఎందుకంటే ప్రవక్త వారు వారిని తాళ్లతో కాదు, అతని హృదయాన్ని కట్టేశారు, అతని హృదయాన్ని జయించారు. వారంటారు, మీరు ముమ్మాటికి దైవ ప్రవక్తనే, మీ గురించి ఏవైతే నేను మాటలు విన్నావో అవి సత్యాలు, నేను విశ్వసిస్తున్నాను, మీరు చివరి ప్రవక్త అని. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలు, ఒక్క అల్లాహ్ తప్ప మరొక దేవుడు ఎవరూ లేరు, మీరు ఖచ్చితంగా అల్లాహ్ యొక్క ప్రవక్తని సాక్ష్యం చెప్పి విశ్వాసిగా మారిపోతాడు ఆ బాటసారి. ప్రవక్త మొహమ్మద్ వారు అనుదిన కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే మక్కా నగరంలో నుండి నిస్సహాయులకి, మక్కా నగరంలో నుండి వృద్ధులకి, మక్కా నగరంలో విధవలు ఎవరైతే ఉన్నారో వారి నిత్యావసర వస్తువులు ప్రతిరోజు వారే బజారులోకి వెళ్ళి తన సొంత డబ్బులతో కొనేవారు. ప్రతిరోజు కూడా వారి ఇంటికి చేరవేసేవారు. ఈరోజు తన సొంత తల్లిదండ్రులు పోషించడమే భారంగా భావిస్తున్న ఈ సమాజం ఒకసారి ఆలోచించాలి. తల్లిదండ్రులని పోషించడం, వారికి సేవ చేయడం ఇబ్బందికరంగా భావించి వారిని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నటువంటి ఈ సమాజం ఒక్కసారి ఈ మహాప్రవక్త మొహమ్మద్ వారి జీవితాన్ని చదివితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు వస్తుంది. ప్రవక్త వారు వారి హృదయాలు ఇలా జయించుకుంటూ వచ్చారు. ప్రవక్త మొహమ్మద్ వారి జీవితంలో జరిగిన సంఘటనలు మనం చదువుతూ వెళ్తే కోకొల్లల సంఘటనలు, వందలాది సంఘటనలు ఉన్నాయి. ఒకసారి మక్కా నగరంలో ఒక యూదుడు ఉండేవాడు. ఆ యూదుడు మొహమ్మద్ ప్రవక్త వారి బద్ధ శత్రువు. మొహమ్మద్ ప్రవక్త వారు అంటే తన నరనరాల్లో ఒక అసహ్యం నిండి ఉండేది. అతని యొక్క ఇల్లు ఎక్కడ ఉండేదంటే ఒక వీధి, మక్కాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వీధి, ఆ వీధి పక్కన పై భాగంలో అంతస్తు మీద అతని ఇల్లు ఉండేది. అతను తన దగ్గర ఉన్నటువంటి ఒక బానిస, ఒక వృద్ధురాలు, ఆ వృద్ధురాలికి ఆజ్ఞాపించి ఉంటాడు ఏమని, ప్రతిరోజు కూడా ఇంటిలో జమ అయినటువంటి చెత్తని నువ్వు పోగు చేసి ఉంచి ప్రవక్త మొహమ్మద్ వారి దారి గుండా వెళ్ళేటప్పుడు పైనుంచి అతని మీద చెత్త పడవేయాలని ఆజ్ఞాపించి ఉంటాడు. ఆ వృద్ధ స్త్రీ కూడా మహాప్రవక్త మొహమ్మద్ వారి గురించి వ్యతిరేక భావనలు కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇతను కొత్త ధర్మాన్ని తీసుకొని వచ్చాడు, ఇతను మా ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు, మా దైవాలు కాదని చెప్తున్నాడు అని ఒక అసహ్యం ఆ స్త్రీ మనసులో కూడా ఉండేది. అయితే మహాప్రవక్త సారు ఆ దారి గుండా వెళ్తుంటే ప్రతిరోజు కూడా ఆ వృద్ధ స్త్రీ పైనుంచి చెత్త పడివేసేది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు, ప్రతిరోజు అలాగే జరుగుతుంది. ఇది వింటే మీకు ఒక ఆలోచన కలగవచ్చు, అదెందుకు ప్రవక్త వారు ప్రతిరోజు ఆ దారి గుండానే ఎందుకు వెళ్ళాలి, దారి మార్చి వెళ్ళవచ్చు కదా అన్న ఆలోచన కలుగుతుంది. కానీ ఆ మహాప్రవక్త మొహమ్మద్ వారు దారి మార్చి వెళ్ళడానికి వచ్చిన వారు కాదు, దారి తప్పిన వారిని సరైన మార్గంలో నడిపించడం కోసం వచ్చారు ఆ మహాప్రవక్త వారు. ఒకరోజు అలాగే జరిగింది. ఒకరోజు మహాప్రవక్త మొహమ్మద్ వారు ఆ దారి గుండా వస్తున్నారు.
పడవలసిన చెత్త పైనుంచి పడలేదు. ప్రవక్త వారు అక్కడ ఆగిపోతారు. ఏమైనది? ఆ వృద్ధ స్త్రీ కనబడడం లేదు. దర్యాప్తు చేస్తారు. వారికి తెలుస్తుంది ఆ స్త్రీ అనారోగ్యంగా ఉందని తెలుస్తుంది. వెంటనే ఆ వృద్ధ స్త్రీని పరామర్శించడం కోసం ఇంటి వరకు వెళ్తారు. అక్కడ వృద్ధ స్త్రీ ఎవరైతే బానిసరాలు ఉందో ఆమె పడక మీద తీవ్రమైన జ్వరంతో మూలుగుతూ కనిపిస్తుంది. మహాప్రవక్త వారు ఆ దృశ్యాన్ని చూసి అంటారు, విశ్వాసులకి ఇలాంటి జ్వరం వస్తే ఆ జ్వరం కారణంగా వారి పాపాలు క్షమించబడతాయి. అమ్మా, నీవు కూడా విశ్వాసివై ఉంటే ఎంత బాగుండేది, నీ పాపాలు కూడా క్షమించబడేయే అని మహాప్రవక్త వారు అనగానే ఆ వృద్ధ స్త్రీ చూపు మహాప్రవక్త వైపు పడుతుంది. నువ్వా, ఎందుకు వచ్చావు అని అంటుంది ఆ స్త్రీ. మహాప్రవక్త వారు అంటారు, నీవు అనారోగ్యంగా ఉన్నావన్న విషయం తెలిసి నిన్ను పరామర్శించడం కోసం వచ్చాను, నీ బాగోగులు చూడడం కోసం వచ్చాను అనగానే ఆ వృద్ధ స్త్రీ ఏడవడం మొదలు పెడుతుంది. నాయనా, నీవు నన్ను పరామర్శించడం కోసం వచ్చావా? నేను అసహించుకునేదాన్ని కదా, ప్రతిరోజు నేను నీ మీద చెత్త పడవేసేదాన్ని కదా, ఏ ఒక్కరోజు కూడా నువ్వు నన్ను ఒక్క పల్లెత్తు మాట కూడా అనకుండా చిరునవ్వుతో ముందుకు కొనసాగేవాడివి. నీవు ఈరోజు నిన్ను పరామర్శించడం కోసం వచ్చావు. నీ గురించి నేనైతే భావించానో, నీ గురించి ఏమైతే ఆలోచించామో అవన్నీ అసత్యాలే. నువ్వు ఖచ్చితంగా ఇంత గొప్ప సహనశీలి, ఇంత గొప్ప హృదయం కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా దైవ ప్రవక్తనే, మీ ధర్మాన్ని నేను స్వీకరిస్తాను, చెప్పండి ఏమి చేయాలి అంటే మహాప్రవక్త వారు అంటారు, కలిమా పఠించమని లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా పఠింపజేస్తారు. సోదర మహాశిలరా, ప్రవక్త వారు ఈ విధంగా ప్రజల హృదయాలను జయించేవారు. ప్రజలు ఈ విధంగా మహాప్రవక్త వారి శత్రువులు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారిని ద్వేషించేవారు, వారికి అనుచరులుగా మారిపోయారు. ఒక్కడైనా అల్లాహ్కి దాసులుగా మారేవారు. మరొక సంఘటన చూడండి. ఏదైతే సంఘటన ప్రవక్త వారి జీవితంలో జరుగుతుందో, ఇలాంటి సంఘటన, ఇలాంటి నైతికత మరెవరైనా ఇలా కనబరచగలుగుతారా, ఇలాంటి వ్యక్తి మరెవరైనా భూమి మీద ఉండగలుగుతారా అని ఆలోచిస్తే, ఇలాంటి గొప్ప ఉదార భావము, ఇలాంటి గొప్ప గుణగణాలు ఉన్న మరొక వ్యక్తి ఈ ప్రపంచంలో మరెవరూ ఉండరు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒకసారి మహాప్రవక్త సారు మక్కా వీధిలో నిలబడి ఉంటారు. వారు చూస్తున్నారు, ఒక ముసలి స్త్రీ, ఒక వృద్ధ స్త్రీ గబగబా నడుచుకుంటూ వెళ్తుంది. తల మీద తన సామాను మొత్తం మూట కట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. మహాప్రవక్త సారు చూపు ఆ వృద్ధ స్త్రీ మీద పడుతుంది. వెళ్ళి ఆ స్త్రీని అడుగుతారు, ఏమమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంత బరువు మోసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఆ వృద్ధ స్త్రీ సమాధానం చెప్తుంది, నేను ఈ మక్కా నగరాన్ని వదిలేసి ఫలానా ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను అని అంటే మహాప్రవక్త వారు వెంటనే ఆమె యొక్క బరువుని తీసుకొని తను మోయటం మొదలు పెడతారు. తన ప్రయాణంలో సహాయం చేస్తారు. ఆ వృద్ధ స్త్రీతో దారి మధ్యన, ప్రయాణం మధ్యన ఓ ప్రశ్న అడుగుతారు, ఏమమ్మా, ప్రతి వారు కూడాను మక్కా నగరంలో ఉండడాన్ని ఇష్టపడతారు కదా, నువ్వెందుకని మక్కా నగరాన్ని వదిలేసి వలసపోతున్నావు అంటే ఆ స్త్రీ మహాప్రవక్త వారితో సమాధానం చెప్తుంది, నాయనా, కుమారా, ఈ మక్కాలో ఒక వ్యక్తి ఉన్నాడట, అతని పేరు మొహమ్మద్ అట, అతను కొత్త ధర్మాన్ని తీసుకుని వచ్చాడట, అతని ధర్మంలోకి ప్రజలందరూ వెళ్ళిపోతున్నాడు, అతను తన మంత్రశక్తుల ద్వారా ప్రజల్ని మయమర్పించేస్తున్నాడు, ప్రజలందరూ కూడా తమ ధర్మాన్ని వదిలేసి ఆయన ధర్మంలోకి వెళ్ళిపోతున్నారట అని చెప్పి, నేను నా ధర్మాన్ని కాపాడుకోవడం కోసము, నేను నా తాత ముత్తాతల ధర్మంలోనే స్థిరంగా ఉండాలనుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు అతన్ని కలిస్తే నేను నా మార్గాన్ని వదిలేసి అతని ధర్మంలోకి వెళ్ళే ఆపద ఉంది కాబట్టి నేను ఈ నగరాన్నే వదిలిపెట్టి వెళ్తున్నాను, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను అని మహాప్రవక్త వారికి సెలవిస్తారు. మహాప్రవక్త వారు వింటారు. వారితో పాటు ప్రయాణం జరుగుతూ ఉంది. ఆ దారి పొడుగునా, ప్రయాణం పొడుగునా కూడా ఆ స్త్రీ ప్రవక్త ముహమ్మద్ వారి గురించి దూషణలు చేస్తుంటారు. ఆ వ్యక్తి ఇలా అట, ఆ వ్యక్తి అలా అట అని చెప్పేసి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. ఆ ప్రయాణం కాస్త పూర్తయిన తర్వాత మహాప్రవక్త వారు గమ్యస్థానానికి చేరిన తర్వాత ఆ స్త్రీని అక్కడ వదిలి వారి యొక్క సామానుని కూడా ఆమెకి అప్పగించేసి నేను వెళ్తాను అని చెప్పేసి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. ప్రవక్త వారు 4 అడుగులు వేయగానే ఆ స్త్రీ అంటుంది, నాయనా, కుమారా, అసలు నీవెవరో, నీ పేరేమిటో కూడా నేను అడగలేదే, దారి పొడుగునా, ప్రయాణ పొడుగునా నా మాటలే నేను మాట్లాడుకుంటూ వచ్చాను, నువ్వు మౌనంగా వింటూ వచ్చావు నా మాటలని, అసలు నీవెవరవో అని అడుగుతుంది. మహాప్రవక్త సారు మరి తిరిగి మహాప్రవక్త వారు ఆ స్త్రీ వద్దకు వచ్చేసి కూర్చొని అంటారు, అమ్మా, ఇప్పటివరకు నువ్వు ఎవరి గురించి అయితే తిడుతూ, ఎవరినైతే దూషించుకుంటూ, ఏ మొహమ్మద్ గురించి అయితే శాపనార్థాలు పెడుతూ వచ్చావో ఆ మొహమ్మద్ని నేనే అని చెప్పగానే ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది, నిర్ఘాంతపోతుంది, బిత్తరపోయి అంటుంది, నీవా మొహమ్మద్వి,
ఇంత విశాల హృదయం కలిగిన వాడివి, ఇంత సహాయ దృక్పథం కలిగినటువంటి నీవా? నీ ధర్మం ఎన్నటికీ అబద్ధం కాజాలదు, నీవెప్పటికీ చెడ్డ వ్యక్తివి కాజాలవు. చెప్పు అసలు నీ ధర్మం ఏమిటి, నువ్వేం బోధిస్తున్నావు, నువ్వు తెచ్చిన ఆ కొత్త ధర్మం ఏమిటంటే మహాప్రవక్తలు అంటారు, నాది కొత్త ధర్మము కాదు, అనాది నుండి మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి ఉన్నటువంటి ధర్మం ఇదే. ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన్నే ఆరాధించాలి. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా, అల్లా తప్ప ఆరాధనకర్హులు ఎవరూ లేరు, ఒకే సృష్టికర్త ఉన్నాడు, నేను అల్లా యొక్క దైవ ప్రవక్తని, చివరి ప్రవక్తనని తెలియచేస్తారు. ఆ ముసలి స్త్రీ వెంటనే అక్కడ కలిమా చదివి ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారిపోతుంది. సోదర మహాశిల్లరా, ఒక్కసారి ఆలోచించండి, పూర్తి అరబ్బు సమాజం మారిపోయింది అంటే అలాగే మారలేదు. ఒక్కొక్కరి హృదయాన్ని జయించారు మహాప్రవక్త వారు, ఒక్కొక్క వ్యక్తి యొక్క హృదయాన్ని జయించారు. సామాన్య మానవులే కాదు, గొప్ప గొప్ప రాజులు సైతము ప్రవక్త ముహమ్మద్ వారి అనుచరులుగా మారిపోయారు. ఒకసారి ఏమవుతుంది, ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ వారు మదీనా పట్టణంలో ఉన్నప్పుడు ఒక రాజు ఖైదీగా పట్టుబడతాడు. ఆ రాజు ఎవరయ్యా అంటే ప్రవక్త ముహమ్మద్ వారి బద్ధ శత్రువు. ఎందుకు ఆ శత్రుత్వం అంటే ఇతను ఒకే దేవుడు ఉన్నాడంటాడు, మా దైవాలని దైవాలు కాదని ప్రచారం చేస్తున్నాడు, కాబట్టి శత్రుత్వం. తన నరాల్లో ద్వేషం ఉంటుంది మహాప్రవక్త అంటే. ఒకసారి ఆ రాజు ఖైదీగా పట్టుబడతాడు, అతన్ని గుర్రం మీద కూర్చొని ఉంటాడు, అతన్ని తీసుకుని మహాప్రవక్త వద్దకి మహాప్రవక్త వారి శిష్యులు తీసుకుని వస్తారు. ఆ రాజు కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటాడు గుర్రం మీద, కళ్ళు తెరవడు. మహాప్రవక్త వారు అంటారు, నీవు కళ్ళు తెరిచి నన్ను చూడవా అని ప్రశ్నిస్తే ఆ రాజు అహంకారంతో సమాధానం చెప్తాడు, నా రాజదర్బారులో ఉన్నటువంటి బానిసలు ఎవరైతే ఉన్నారో వారి ముఖము నీ ముఖం కన్నా చాలా బాగుంటుంది, నీ ముఖం అంత వికారంగా ఉంటుంది, నీ ముఖాన్ని చూడడానికి ఇష్టపడను అని. అల్లా క్షమించుగాక. ప్రవక్త మోసారు ఆ మాట విని సహనం వహిస్తారు. తర్వాత అంటారు, సరే నా ముఖాన్ని నువ్వు చూడడానికి ఇష్టపడకపోతే కనీసం నా శిష్యుల ముఖాన్నైనా చూడు అంటే ఆ రాజు మరీ సమాధానం చెప్తాడు, నా రాజదర్బారులో అంత విహీనంగా ఉన్న బానిసలు నీ శిష్యుల కన్నా మేలుగా ఉంటారు, ఎందుకు చూడాలి నీ శిష్యుల ముఖాన్ని? ప్రవక్త మోసారు సహనం వహిస్తారు. ప్రవక్త మోసారు అంటే కనీసం నా పట్టణాన్ని, నా మదీనా పట్టణాన్నైనా చూడు అంటే ఆ అహంకారి అనుటి ఆ రాజు, ప్రవక్త వారి శత్రువు అనుటి ఆ రాజు సమాధానం చెప్తాడు, నా రాజదర్బారులో నా మరుగుదొడ్లు నీ పట్టణం కన్నా చాలా మేలు, నేను ఎందుకు చూడాలి, నేను చూడను అంటాడు. ఆ మాట విన్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ అంటారు తన శిష్యులతో, ఇతన్ని తీసుకెళ్ళి మదీనా నగరం బయట వదిలేయండి, ఎందుకంటే ఇతను నా పట్టణాన్ని కూడా చూడడం ఇష్టపడడం లేదు, ఇతను నేను వదిలేస్తున్నాను, ఇతన్ని వదిలిపెట్టండి అంటారు. శిష్యులు ఆ మాట విని ఆశ్చర్యపోతారు, ఎందుకని ప్రవక్తలు వదిలివేంటున్నారు వారికి అర్థం కాదు. వారు ఆ రాజుని తీసుకెళ్ళి మదీనా పట్టణం బయట వదిలేసి, ప్రవక్త వారు నిన్ను వదిలేయమని చెప్పారు, ఇక నువ్వు వెళ్ళవచ్చు అంటే ఆ రాజు అక్కడే నిలబడిపోతాడు. ఎందుకని ప్రవక్త వారు నన్ను వదిలేశారు, నిన్ను ఇంత బద్ధ శత్రువుని కదా, ఇదే అవకాశం నాకు వస్తే నేను మహాప్రవక్త వారిని చంపివేసేవారిని కదా, ఎందుకు నన్ను వదిలివేశారు? నేను అన్న మాటలు ఏమిటి? ఒకవేళ ఆయన స్థానంలో నేనే కనుక ఉండి నా ముందు ఎవరైనా అలా మాట అంటే మొదటి మాటకే చేతులు నరికేవాడిని, రెండో మాటకి కాళ్ళు నరికేసేవాడిని, మూడో మాటకి తల నరికేసేవాడిని. ప్రవక్త వారు నన్ను శిక్షించకుండా, నన్ను బంధించకుండా ఎందుకు వదిలేశారు అన్న ఆలోచనలో పడిపోతాడు. తన హృదయం మారిపోతుంది. తనకి తెలియకుండానే నడుచుకుంటూ మదీనా పట్టణంలోకి వస్తాడు. ప్రవక్త వారు మస్జిదే నబవీలో శిష్యులతో పాటు కలిసి కూర్చుని ఉంటారు. అక్కడికి రాజు వచ్చేసి ప్రవక్త వారిని చూసి, ఓ ప్రవక్త, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుర్ రసూలు, నేను విశ్వసిస్తున్నాను, నేను మీ అనుచరుడిగా మారిపోతున్నాను అని చెప్పేసి ప్రకటించి విశ్వాసిగా మారిపోతాడు. మహాప్రవక్త ముహమ్మద్ వారి జీవితాన్ని మనం పరిశీలిస్తే వారి జీవితంలో జరిగిన సంఘటనలు, అనేక మంది మహాప్రవక్త వారిని చంపే ప్రయత్నాలు చాలా చేశారు. దాదాపుగా వారి జీవిత చరిత్రను చూస్తే 10 సార్లకు పైగా హత్యా ప్రయత్నాలు జరిగాయి. ముహమ్మద్ ప్రవక్తను చంపే ప్రయత్నాలు చేశారు. ఎప్పుడు ఎన్నిసార్లు వారిని చంపే ప్రయత్నాలు ఎంతమంది చేసినా వారు పట్టుబడ్డా మరి వారి వ్యవహారం ఎలా ఉండేది అది చూడాలంటే మీకు ఒక సంఘటన నేను మీకు తెలియజేస్తాను. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ వారు మక్కా పట్టణం బయట ఉంటారు, ప్రయాణంలో ఉంటారు, అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుని ఉంటాడు. ఆ సమయంలోనే ఔరస్ బిన్ అల్ హారిస్ అనే ఒక వ్యక్తి ఎట్టకేలకు మహాప్రవక్త వారిని హతమార్చాలి అని శత్రుత్వం తన మనసులో కలిగి ఉన్న వ్యక్తి ఒక అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. అతనికి తెలుస్తుంది, వార్త అందుతుంది, ప్రవక్త వారు ఒక్కరే ప్రయాణం చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఖడ్గాన్ని తీసుకుంటాడు, బయలుదేరతాడు, ప్రవక్త వారు ఉన్న ప్రదేశంలోకి వెళ్తాడు. ప్రవక్త వారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఒక చెట్టు నీడన. ఖడ్గాన్ని బయటికి తీసి బిగ్గరగా అరుస్తూ ఆ ఔరస్ బిన్ అల్ హారిస్ అంటాడు, ఓ మహమ్మద్, అల్లా క్షమించుగాక, ఓ మహమ్మద్ అని బిగ్గరగా అరవగానే ప్రవక్త వారు నిద్రలోంచి మేలుకుంటారు. ఇప్పుడు చెప్పు, నిన్ను ఎవరు రక్షిస్తారు నా నుండి, నా ఖడ్గం నుండి అంటే ప్రవక్త వారు ప్రశాంతంగా లేచి పూర్తి నమ్మకంతో సమాధానం చెప్తాడు, అల్లాహ్ నన్ను రక్షిస్తాడు అని. ఆ మాట వినగానే ఆ వ్యక్తి యొక్క శరీరం మొత్తం కంపించిపోతుంది, చేతుల నుంచి కత్తి జారి కింద పడిపోతుంది. మహాప్రవక్త వారు కత్తిని తన చేతిలో పట్టుకుంటారు.
అప్పుడు అంటారు, ఇప్పుడు చెప్పు, నిన్ను ఈ కత్తిలోంచి ఎవరు రక్షిస్తారు, ఇప్పుడు నీ ప్రాణాలు రక్షించేది ఎవరు అని అడగని అతను వణకడం మొదలు పెడతాడు, భయపడటం మొదలు పెడతాడు. ఈ రోజున చివరి రోజు అయిపోయింది, ఈ రోజు నేను చనిపోతాను, నేను తప్పు చేశాను అనుకుంటాడు. ప్రవక్త ముహమ్మద్ సార్ అంటారు, లేదు, నేను ప్రతీకారం తీర్చుకునేవాడిని కాదు, నేను క్షమించేస్తున్నాను, నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పేసి పంపించేస్తారు. వెళ్ళవచ్చు అంటే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళడు, వెంటనే అక్కడ కుప్పకూలిపోతాడు. ఓ మహాప్రవక్త, నేను మిమ్మల్నే చంపాలని ప్రయత్నం చేశాను, ఈరోజు మీకు పూర్తి అవకాశం ఉంది, మీరు ఒక్క వేటుతో నా మెడను నరికే అవకాశం ఉంది, మీరు నన్ను చంపలేదు, మీరు సామాన్య మానవుడు కాదు, మీరు ఖచ్చితంగా అల్లాహ్ యొక్క ప్రవక్తనే అని చెప్పేసి జీవితాంతం వారికి సహచరుడిగా మారిపోతారు ఆ వ్యక్తి. ఈ విధంగా మహాప్రవక్త వారు అనేక సంఘటనలు ఉన్నాయి, ఒక్కొక్కరి హృదయాలు జయించుకుంటూ. చివరిగా ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన అతి గొప్ప ఒక సంఘటన ఏమిటి అంటే, వారు మక్కా పట్టణంలో ఉన్నప్పుడు ప్రవక్త వారిని, వారి అనుచరుని చిత్రహింసలు గురి చేసేవారు ప్రజలు, అక్కడ బ్రతకనించేవారు కూడా కాదు. ప్రవక్త వారు, వారి శిష్యులు తమ ప్రాణాలను, తమ విశ్వాసాన్ని గుప్పెట్లో పెట్టుకుని మక్కా నుంచి మదీనా వలసపోతారు. వారి ఇంటిని వదిలేస్తారు, వారి కుటుంబాన్ని వదిలేస్తారు, అక్కడ వారి ఆస్తుల్ని, వారి వ్యాపారాలని, వారి ధనాన్ని మొత్తాన్ని వదిలేసి వలసపోతారు మదీనాకి. మదీనా వెళ్ళినటువంటి కొన్ని సంవత్సరాల్లోనే, 9-10 సంవత్సరాల్లోనే తిరిగి మక్కా మీద విజయం సాధిస్తారు. దాదాపుగా 10,000 సైనికులతో మహాప్రవక్త ముసారు మక్కాని విజయం సాధించి మక్కా నగరంలోకి వస్తున్నారు. చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది. ఒకవేళ ఒక చిన్న ఆటలో ఒక వ్యక్తి గెలిచాడు, ఎదుటి వ్యక్తి ఓడిపోయాడు, గెలిచిన వ్యక్తి హావభావాలు ఎలా ఉంటాయి? నేను గెలిచాను అని తన సంతోషంగా నలువైపులు చూస్తుంటాడు. అతనిలో ఒక అహంకారము, అతనిలో ఒక సంతోషము, నేను గొప్ప అన్న ఒక గొప్పతనము తను కనబరుచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం ఏ పట్టణం చేతే వారిని తరిమివేశారో ఆ పట్టణాన్ని జయించారు. పూర్తి బలం ద్వారా 10,000 మంది సైనికుల ద్వారా 10,000 మంది తన అనుచరులతో పాటు మక్కా పట్టణంలోకి అడుగు పెడుతున్నారు. ఎలా వస్తున్నారు? ఎలాంటి అహంకారము లేదు, ఎలాంటి అహంభావము లేదు. వారు ఒంట మీద కూర్చుని ఉన్నారు. కనీసం తల ఎత్తు కూడా చూడకుండా తను తల పూర్తిగా కిందికి దించేసి వంటే మూపురం మీద తన తల ఆనించి ప్రయాణం చేస్తూ మక్కా నగరంలోకి ప్రవేశిస్తారు. ఇది అల్లాహ్ యొక్క గొప్పతనం, ఇది అల్లాహ్ యొక్క విజయము, ఇది కేవలము అల్లాహ్ యొక్క గొప్పతనం ద్వారా, అల్లాహ్ కారుణ్యం ద్వారానే ఈ మక్కా నగరాన్ని మేము జయించగలిగాము అన్నారే తప్ప ఇది మేము జయించాము, ఇది మా విజయం అని మహాప్రవక్త వారు అక్కడ కనబరచలేదు అహంకారాన్ని. మరి ఆ రోజు ప్రవక్త ముహమ్మద్ వారి శిష్యులు అంటారు, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు కదా, మా శత్రువులు ఈరోజు మా గుప్పెట్లో దొరికేశారు కదా, ఈరోజు మేము ప్రతీకారం తీర్చుకునేటువంటి రోజు, ఈరోజు ఒక్కొక్కరి తలలు మేము నరికేసేటువంటి రోజు అని ప్రకటిస్తారు. మహాప్రవక్త వారు ఆ మాట విని, లేదు లేదు లేదు, ఇది కారుణ్యపు రోజు, ఈరోజు క్షమించేటువంటి రోజు, ఈరోజు ఎవరైతే కాబాలోకి వెళ్ళి ఉంటారో వారందరినీ కూడా నేను క్షమించేస్తాను, ఈరోజు ఎవరైతే అబూ సుఫియాన్ ఇంట్లో తలదాచుకుంటారో వారిని కూడా నేను క్షమించేస్తానంటారు. ఈ అబూ సుఫియాన్ ఎవరు? అబూ సుఫియాన్ ఎవరు అంటే ప్రవక్త వారి బద్ద శత్రువు, ప్రవక్త వారిని విశ్వాసుని చిత్రహింసలు పెట్టినటువంటి వ్యక్తి. ఆ రోజు మక్కా విజయం రోజున ఎవరైనా మరణదండన విధించాలంటే మొట్టమొదట ఆ శిక్షకు అర్హుడు అబూ సుఫియాన్. అలాంటి అబూ సుఫియాన్ ఇంట్లో ఎవరైనా తలదాచుకుంటారో వారికి కూడా ఈరోజు రక్షణ ఉంది అని మహాప్రవక్త వారు ప్రకటించడము, ఆ ప్రకటన అబూ సుఫియాన్ వినగానే ఆశ్చర్యపోతాడు. ఈరోజు నేను ప్రాణాలతో మిగులుతానన్న నమ్మకం నాకు ఏమాత్రము లేదు, అలాంటిది నా ఇంట్లో తలదాచుకున్న వారికి రక్షణ అని ప్రవక్త వారు ప్రకటించారు, నాకు ఇంత గౌరవాన్ని ప్రసాదించారు. ఆ మాటతోనే అతని హృదయం కదిలిపోతుంది. వారు ఇస్లాం స్వీకరించేస్తారు. మక్కా విజయం రోజున 1000 మంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తారు. అనేక మందికి క్షమాభిక్షణ, ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరుగుతుంది. వారిలో ఒకరి గురించి మనం చూసుకున్నట్లయితే అబూ సుఫియాన్ యొక్క భార్య హిందా. ఆమె ఇస్లాం స్వీకరించకముందు నరరూప రాక్షసి అని చెప్పవచ్చు. ఆమె ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క బాబాయి అయినటువంటి హజరత్ హంజా రజల్లాహను వారు ఎవరైతున్నారో వారి గుండె చీల్చి పచ్చి కాలాన్ని నమిలినటువంటి స్త్రీ. అలాంటి హిందాని కూడా ప్రవక్త ముహమ్మద్ వారు క్షమించేస్తారు, ఆ కరుణామూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే ఇంత గొప్ప విజయాలు సాధించారు కదా, మరి ఈ ప్రవక్త వారి ఎప్పుడు కూడా ప్రవక్త వారిని పొగడడాన్ని ప్రవక్త వారు ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు. ప్రవక్త వారు ఎవరైనా పొగిడితే వారు వెంటనే దాన్ని వారించేవారు. ప్రవక్త వారి గౌరవంలో అతిశయిస్తే వెంటనే దాన్ని ఖండించేవారు. ఉదాహరణకి అబ్దుల్లా బిన్ ఖైర్ రజల్లాను వారు తెలియచేస్తున్నారు, ఒకసారి కొన్ని తెగల బృందాల వారు వచ్చారు, మహాప్రవక్త వారితో పాటు కలిసి కూర్చున్నారు. అప్పుడు మేము కూడా ఉన్నాము. అప్పుడు జరిగిన విషయం తెలియజేస్తున్నారు. ఏమి జరిగింది? ఆ వచ్చినటువంటి ప్రజలలో ఒక వ్యక్తి మాట్లాడుతూ అంటారు, మహాప్రవక్త ముహమ్మద్ స్వామి, ఓ మా ప్రభువా అని అంటాడు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ స్వామి అంటారు, అల్లా మాత్రమే మనందరి ప్రభువు, మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, ఒకే ఒక ప్రభువు ఉన్నాడు అల్లా,
శైతాన్ యొక్క ప్రలోభాలకి లోను కాకండి అని మహాప్రవక్త వారు అంటారు. తర్వాత మాట సందర్భంలో మరొక వ్యక్తి, అక్కడ ఉన్న వ్యక్తి అంటాడు, అల్లా చిత్తమైతే మరియు మీ చిత్తమైతే అని ఏదో విషయం చెప్పబడతాడు. వెంటనే అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త ఆపేస్తారు, కేవలం ఒక్కడై ఉన్న దేవుని చిత్తమైతే అని అనండి, అల్లాతో పాటు నన్ను సహపాఠి కల్పించబాకండి, నేను కేవలం అల్లా దాసుడిని మాత్రమే, అల్లా నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, అల్లా చిత్తమైతే అనండి అని వెంటనే వారించేశారు. మరొక వ్యక్తి, ఆ సమూహంలో నుండి వ్యక్తి అంటారు మహాప్రవక్త వారితో, ఓ మా దొర కుమారుడా, ఓ శ్రేష్ఠుడైన వాని కుమారుడా అని ప్రవక్త వారిని పొగడడం మొదలు పెడతారు. వెంటనే మహాప్రవక్త వారు అంటారు, జాగ్రత్త, నా విషయంలో మీరు అతిశయించబాకండి, నేను కేవలం అల్లా యొక్క ప్రవక్తని, ఆ స్థానంని మీరు మించబాకండి, నన్ను అంతకన్నా గొప్ప స్థానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయబాకండి. గ్రంథ ప్రజలు ఎవరైతే మర్యం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం మర్యం వారిని ఏ విధంగా అతిశయించారో ఆ విధంగా నన్ను అతిశయించబాకండి. గ్రంథ ప్రజలు మర్యం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం ఒక దైవ ప్రవక్తని దేవునిగా అతిశయించారు. మర్యం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం యేసు వారిని దేవుని కుమారుడిగా అతిశయించారు. ఆ విధంగా మీరు నన్ను అతిశయించబాకండి అని వారించారు. దీని గురించి మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలిస్తే, ఖురాన్లో సూరా నిసా 4వ సూరా 171వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా ప్రకటిస్తున్నాడు. ఏమని? యా అహ్లల్ కితాబ్ లా తగ్లు ఫీ దీనికుం, ఓ గ్రంథ ప్రజలారా, మీ ధర్మ విషయాల్లో అతిగా ప్రవర్తించకండి, మీ ధర్మ విషయాల్లో అతి చేసుకోబాకండి, కలుపుకోబాకండి, పెంచుకోబాకండి. వలా తఖూలు అలల్లాహి ఇల్లల్ హక్, అల్లా విషయంలో సత్యం తప్ప అసత్యాన్ని ఆపాదించబాకండి. అక్కడ మర్యం కుమారుడు నుండి యేసు అల్లా యొక్క ప్రవక్త, అల్లా తరపు నుంచి వచ్చినటువంటి ఒక ఆత్మ, అల్లా తరపు నుంచి మర్యం వైపుకి వచ్చినటువంటి ఒక ఆజ్ఞ తప్ప మరి ఏమీ కాదు అని ఖురాన్లో స్పష్టమైన ప్రకటన ఉంది. ఎవరైతే మర్యం కుమారుడైనటువంటి యేసువారిని దేవుడిగా అతిశయించుకున్నారో వారికి ఖురాన్ సందేశం ఇస్తుంది. ఖురాన్లో సూర మాయిదా 5వ సూర 72వ ఆయత మనం పరిశీలించినట్లయితే, లఖద్ కఫర లజీన ఖాలు ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మర్యం వఖాల అల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ అబ్దుల్లా రబ్బీ వ రబ్బకుం. ఎవరైతే మర్యం కుమారుడైనటువంటి యేసుని దేవుడు అని అంటారో వారు నిశ్చయంగా విశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం యేసు వారు ఇలా అన్నారు, ఓ ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాను ఆరాధించండి, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే అని ఈసా అలైహిస్సలాం వారు సందేశం ఇచ్చారు. ఆ తర్వాత ఎవరైతే మర్యం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాంని దేవుని కుమారుడిగా అతిశయించుకున్నారో వారికి ఖురాన్ సందేశం ఇస్తుంది. ఖురాన్ గ్రంథంలో సూర మర్యం 19వ సూర 88 నుండి 91 ఆయతుల వరకు మనం పరిశీలించినట్లయితే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, వకాలు తఖజ రహమాను వలద లఖద జీతుం షయ్యనిత తఖదు సమావాత్ యతఫత్తర్న మిన్హు వతన్షక్కు లతఖిరుల్ జిబాలు హద్దా అందౌల్ లిర్రహమాన్ వలద వమా యంబఖి లిర్రహమాన్ అయ్యత్తఖిజ వలద. ఎవరైతే అంటున్నారో కరుణామయుడనుటి దేవునికి ఒక కుమారుడు ఉన్నాడని వారు అంటున్నారు, ఎంత ఘోరమైన విషయాన్ని కల్పించి తెచ్చారు. వారు అనే ఈ మాట కారణంగా త్వరలోనే ఆకాశం బద్దలైపోతుంది, భూమి పగిలిపోతుంది, పర్వతాలు పడిపోతాయి. వాస్తవానికి దేవుడుకి ఒక కుమారుడు ఉన్నాడనే విషయం వాస్తవం కాదు. ఎవరినో కుమారుడుగా చేసుకోవడం దేవుడు ఔన్నత్యానికి తగిన విషయం కానే కాదు అని అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. మరి ఈసా అలైహిస్సలాం యొక్క వాస్తవ స్థానం ఏమిటో కూడా స్పష్టంగా ఖురాన్లో అల్లాహ్ తెలియజేశాడు. ఈసా అలైహిస్సలాం వారు స్వయంగా చెప్పారని వారి మాటను అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూర మర్యం 19వ సూర 30వ ఆయతను పరిశీలించినట్లయితే యేసు వారు ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? ఖాల ఇన్నీ అబ్దుల్లా ఆతానియల్ కితాబా వజఅలని నబియా, నేను అల్లాహ్ దాసుణ్ణి, అల్లాహ్ నాకు ఒక గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది, నన్ను ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది. స్పష్టమైన సందేశం. అయితే ఇదే సందేశం మనం బైబిల్లో కూడా మనం చూస్తాం. బైబిల్ గ్రంథం ప్రకారంగా కూడాను లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యము, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం ప్రకారంగా ఈసా అలైహిస్సలాం మర్యం కుమారుడైనటువంటి యేసు వారు దేవుని దాసుడు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యం, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారంగా మర్యం కుమారుడైనటువంటి యేసువారు దేవుని ప్రవక్త అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే అంటున్నారు, ఏ విధంగా అయితే గ్రంథ ప్రజలు ప్రవక్త అయిన మర్యం కుమారుడైన యేసుని దేవునిగా అతిశయించుకున్నారో, దేవుని కుమారుడిగా అతిశయించుకున్నారో, మీరు నా విషయంలో ఆ విధంగా అతిశయించబాకండి అని ఖచ్చితంగా వారించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఈరోజు పూర్తి ఇస్లామిక్ ప్రపంచంలో మనం చూసినట్లయితే ఏ ఒక్క ముస్లిం కూడా దైవత్వానికి మానవత్వాన్ని కానీ మానవత్వానికి దైవత్వాన్ని కానీ ఆపాదించాడు. దేవుణ్ణి దేవుడిగానే గుర్తిస్తాడు, మానవుని మానవుడిగానే గుర్తిస్తాడు, ప్రవక్తను ప్రవక్తగానే గుర్తిస్తాడు. పూర్తి ప్రపంచంలో ఉన్న ముస్లింల విశ్వాసం లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, ఒక్క అల్లాహ్ తప్ప ఆరాధనకారులు ఎవరూ లేరు అని బోధించడము విశ్వసించడమే కాకుండా ఆచరణలో ఉన్నటువంటి విషయము ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం
ముహమ్మద్ ప్రవక్త వారు అల్లా యొక్క ప్రవక్త అన్నది విశ్వాసం. పూర్తి ప్రపంచంలో ఏ ఒక్క ముస్లిం కూడాను ముహమ్మద్ ప్రవక్త వారిని దేవుడిగా అతిశయించుకోలేదు. అల్లా, ఈ ముహమ్మదే అల్లాని ఎవరు అనరు. ఇది అల్లా యొక్క కారుణ్యము. మహాప్రవక్త వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖండించారు. అయితే సోదర మహాశులరా, ప్రవక్త వారు తన బోధనల ద్వారా, తన ఆచరణ ద్వారా ప్రజల యొక్క హృదయాన్ని జయించారు అన్న విషయం మనం చూసాం. ఎంతగా హృదయాలు జయించారు మహాప్రవక్త వారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలంటే, మక్కాలో జరిగిన కొన్ని సంఘటనల్లో ఒక విషయాన్ని మనం చూడాలి. అదేమిటంటే, ప్రవక్త వారిని విశ్వసించినటువంటి కొంతమందిని అవిశ్వాసులంటి శత్రువులు బంధించి వారిని ఉరికంబం మీద ఎక్కించి వారికి ఒక షరతు పెట్టేవారు. ఏమని? మేము మీకు ప్రాణభిక్ష పెడతాము, ఒక్క షరతు మీద. ఏమిటా షరతు? మీరు అనాలి మీ నోటి ద్వారా ఏమని? ఈరోజు ఈ ఉరికంబం మీద నేను కాకుండా నాకు బదులుగా ముహమ్మద్ ప్రవక్త వారు ఉంటే ఎంత బాగుండేది అని ఒక్క మాట అనండి, మీకు ప్రాణభిక్ష పెట్టేస్తాము అని అనేవారు. దానికి ఆ శిష్యులు సమాధానం ఏం చెప్పేవారు? మేము ప్రాణాలు అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ మహాప్రవక్త ముహమ్మద్ వారి కాలికి ముళ్ళు గుచ్చుకోవడం కూడా మేము సహించము అన్నారు. ఇలా ప్రవక్త వారు వారి యొక్క హృదయాలు జయించారు. ఒకసారి ఒక యుద్ధం, అవిశ్వాసులతో జరిగినటువంటి ఒక యుద్ధంలో మహాప్రవక్త వారు చనిపోయారు అనే ఒక తప్పుడు వార్త మదీనాలో వినబడుతుంది. ఒక స్త్రీ ఆ వార్త వినగానే వెంటనే పరుగు మొదలు పెడుతుంది. యుద్ధ మైదానం పరుగు తీస్తుంది. పరిగెడుతూ వెళ్తుంది. మహాప్రవక్త వారు చనిపోయారన్న విషయాన్ని తను తట్టుకోలేకపోతుంది. యుద్ధ మైదానం నుంచి సైనికులు వెనుతిరిగి వస్తున్నట్టు కొంతమందిని చూసి మన ప్రవక్త వారు ఎలా ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. ఆ జవాబు చెప్తారు, నీ యొక్క తండ్రి ఈ యుద్ధంలో మరణించాడు అని. నీ తండ్రి యుద్ధంలో మరణించాడు. ఆ స్త్రీ ఆ మాట విని కూడా పరుగు తీస్తుంది. ముందుకి వస్తున్నట్టు మరొక బృందాన్ని అడుగుతుంది, మహాప్రవక్త వారు ఎలా ఉన్నారు అని. వారు సమాధానం చెప్తారు, నీ భర్త యుద్ధంలో వీరమరణం పొందాడు, నీ భర్త చనిపోయాడు అని. ఆ స్త్రీ అలాగే పరుగు తెస్తుంది, ప్రవక్త వారు ఎలా ఉన్నారు అని ఒకే ఒక ప్రశ్న. ఆ స్త్రీ తన నోటి నుండి మరొకరు సమాధానం చెప్పేవారు అంటారు, నీ కుమారుడు యుద్ధ మైదానంలో చనిపోయాడు అని. స్త్రీ ఒకే ప్రశ్న, ప్రవక్త వారు ఎలా ఉన్నారు చెప్పండి. ప్రవక్త వారు కుశలంగానే ఉన్నారు అన్న సమాధానం వినగానే అంటుంది, ప్రవక్త వారు కుశలంగా ఉంటే ఎంత పెద్ద ఆపదైనా నేను తట్టుకోగలుగుతాను అంటుంది. ఇది ఇంతగా ప్రవక్త ముహమ్మద్ వారు ప్రజల హృదయాలు జయించారు. సోదర మహాశయులారా, ఇలా హృదయాలు జయించినటువంటి వ్యక్తి ప్రపంచంలో మరొక వ్యక్తి లేరు. ప్రవక్త వారి కన్నా ముందు ఎవరూ పుట్టలేదు, ప్రళయం వరకు ఎవరూ పుట్టబోరు కూడాను. ఎందుకని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను? అనేక మంది ప్రవక్తలు వచ్చారు కదా, అనేక మంది ప్రవక్తలు హృదయాలు జయించడం కోసము అనేక కష్టాలు అనుభవించారు కదా అంటే, లేదు. ప్రవక్త ముహమ్మద్ వారు ఏ విధంగా అయితే హృదయాలు జయించారో ఆ విధంగా ఏ ప్రవక్త హృదయాలు జయించలేదు. ఉదాహరణకి మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈసా అలైహిస్సలాం వారి యొక్క పూర్తి యొక్క సువార్త కాలాన్ని మనం పరిశీలిస్తే, వారి సువార్త కాలంలో దాదాపుగా 70 మంది వారిని విశ్వసించినట్టుగా మనకి ఆధారాలు కనబడతాయి. వారిలో నిక్కచ్చిగా నిలబడినటువంటి శిష్యులు కేవలం 12 మంది. మరి ఆ 12 మంది యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలించినట్లయితే, వారు ఎంతగా యేసువారిని ఇష్టపడేవారు, యేసువారి కోసం ఎంతగా పరితపించేవారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా కేవలం 30 నాణ్యాల కోసము శత్రువులకి యేసువారిని పట్టించేస్తాడు. అతని హృదయంలో యేసువారి ప్రేమ కన్నా 30 నాణ్యాల ప్రేమ ఎక్కువైపోయింది. ఎవరా ఇస్కరియోతు యూదా? యేసువారి ప్రధానమైనటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు, యేసువారిని అనుసరించేటువంటి శిష్యుడు. మిగిలిన 11 మంది శిష్యుల పరిస్థితి ఏమిటి అంటే, బైబిల్ని మనం పరిశీలిస్తే తెలుస్తుంది. యేసువారిని శత్రువులు పట్టుకున్నప్పుడు మిగిలిన 11 మంది శిష్యులు కూడాను వారి ప్రాణాలు రక్షించుకోవడం కోసం పారిపోయారు. యేసువారికి ప్రాణం పెట్టడం కోసం ఏ ఒక్క శిష్యుడు నిలబడలేదు అక్కడ. మహాప్రవక్త ముహమ్మద్ వారి యొక్క శిష్యుల యొక్క వైనాన్ని చూసుకున్నట్లయితే, మహాప్రవక్త ముహమ్మద్ వారి శిష్యులు కవిత్వాల రూపంలో, పాటల రూపంలో ఈ విధంగా పాడేవారు. ఏమని? మా మానమర్యాదలు మా ప్రాణాలు, మా పితామహుల యొక్క ప్రాణాలు మా పితామహుల యొక్క మానమర్యాదలు, మా తాత ముత్తాతల యొక్క ప్రాణాలు మా తాత ముత్తాతల యొక్క మానమర్యాదలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి ప్రాణాల మానమర్యాదల రక్షణ కోసము డాలుగా మేము ఉపయోగిస్తాము అని కవిత్వాల రూపంలో పాడేవారు. మా ప్రాణాలకు ఏమీ విలువ లేదు ముహమ్మద్ ప్రవక్త వారి ప్రాణాల ముందుగా, మా మానమర్యాదలకు ఏమాత్రం విలువ లేదు ప్రవక్త వారి మానమర్యాదలకి ముందు అని చెప్పేసి, ఇలా లక్షలాది మంది ప్రవక్త వారు అంటే తమ జీవితాన్ని, ప్రాణాలను అర్పించడం కోసము సిద్ధమయ్యారు. ఈ విధంగా మహాప్రవక్త వారు ప్రజల హృదయాన్ని జయించారు. సోదర మహాశయులారా, అందుకే మైకేల్ హెచ్ హార్ట్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త, అతను ఒక క్రైస్తవుడు, అతను ఒక పుస్తకాన్ని రాశాడు. ఏమని? ద 100 ఏ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ద హిస్టరీ అని రాశాడు. అంటే ఏమిటి? వరుసగా 100 మంది చరిత్రలో ప్రభావశీలుడైనటువంటి వ్యక్తులు అని.
చరిత్రని పరిశీలించాడు. చరిత్రలో విప్లవాలు, ఉద్యమాలు లేవనేసినటువంటి ప్రజల మీద ప్రభావాన్ని చూపినటువంటి 100 మంది పేర్లను చూసి 100 మందిని సీరియల్గా 1, 2, 3 అని వరుసనిచ్చాడు. ఆ వరుసలో ఆ మైకేల్ హెచ్ హార్ట్ అంటే క్రైస్తవుడు శాస్త్రవేత్త 3వ స్థానంలో యేసువారి పేరుని పెట్టడం జరిగింది. మొట్టమొదటి స్థానంలో ముహమ్మద్ ప్రవక్త వారి పేరుని పెట్టడం జరిగింది. తన పుస్తకంలో అంటున్నారు, నేను ఒక క్రైస్తవుడిని అయ్యుండి యేసువారికి 3వ స్థానాన్ని, ముహమ్మద్ ప్రవక్త వారికి 1వ స్థానాన్ని ఇవ్వడము మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎవరైనా మీరు నన్ను ప్రశ్నించవచ్చు కూడాను. కానీ మతపరంగాను, లౌకిక పరంగాను గొప్ప విజయాలు సాధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే అని తన పుస్తకంలో రాస్తున్నారు. సోదర మహాశైలారా, ఇంత గొప్ప ప్రవక్త, మహాప్రవక్త, కరుణామూర్తి, హృదయాల విజేత అయినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించినటువంటి ముస్లిం సోదరులు వారి దురదృష్టము, వారి ప్రవక్త వారిని ప్రపంచానికి పరిచయం చేయలేకపోయారు. ప్రపంచానికి మహాప్రవక్త ముహమ్మద్ వారిని పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రవక్త వారిని విశ్వసించినటువంటి నా మీద, మీ మీద ఉన్నది. కాబట్టి ఇక్కడ నుండి హాజరైనటువంటి ప్రతి ఒక్క హిందూ, క్రైస్తవ సోదరులతో, ముస్లిమేతరులతో నేను విన్నవించుకుంటున్నాను, మీ జీవితంలో ఒక్కసారైనా మహాప్రవక్త ముహమ్మద్ వారి జీవిత చరిత్రను చదవండి. వారు ఎంత అద్భుతంగా వారి జీవితం గడిపారు, వారి గుణగణాలు ఎలా ఉండేవి అని వారి జీవితాన్ని పరిశీలించండి. ఎవరైనా మహాప్రవక్త ముహమ్మద్ వారి జీవిత చరిత్ర చదివాడు అంటే ఖచ్చితంగా అతను మహాప్రవక్త వారి అనుచరుడిగా, ముస్లింగా మారడం తప్పదు. ఎందుకంటే అంత ప్రభావవంతంగా వారి జీవితం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ముస్లింతో నేను విన్నవించుకున్నాను, సోదరులారా, మహాప్రవక్త వారి గురించి విశ్వసించడమే కాదు, వారి జీవితాన్ని క్షుణ్ణంగా చదవాలి. ప్రవక్త వారిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను అల్లాతో దువా చేస్తున్నాను, వల్లాహ్ ఇక్కడ నుండి ప్రతి ఒక్కరం కూడాను ప్రవక్త వారి జీవిత చరిత్రను చదివి వారిని అర్థం చేసుకుని వారిని విశ్వసించవలసిన విధంగా విశ్వసించి, వారిని ప్రేమించవలసిన విధంగా ప్రేమించి, వారి గురించి ప్రపంచానికి తెలియజేసే భాగ్యాన్ని మా అందరికీ కూడా కల్పించమనేసి దువా చేస్తున్నాను. వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు హృదయాల విజేత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే అంశంపై సోదరుడు షఫీ గారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని విన్నారు. వారి యొక్క ప్రసంగం ఏ విధంగా కొనసాగిందంటే, ఈ టాపిక్ ప్రకారం అంశం ఏ విధంగా హృదయాల విజేత అని ఉందో, హృదయాలను జయించే విధంగా సోదరుడు షఫీ గారు ఈ ప్రసంగాన్ని చేశారు. అల్లా వీరి యొక్క ఈ కృషిని స్వీకరించుగాక, ఆమీన్. మరియు మనందరినీ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడల్లో నడిచే విధంగా అల్లా మనకు సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్.